జ్ఞానాన్ని అందించిన మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, గౌతమ బుద్ధుల వారికి, గురువులందరికీ, యోగులందరికీ, మన కన్న తల్లిదండ్రులకు ముఖ్యంగా ఒకసారి గట్టిగా మనం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సో మనం ఈరోజు 21వ రోజు, ఆఖరి రోజు. సో ప్రతిరోజు ఇంతకుముందు సెషన్స్ లాగానే మనం ఈరోజు అందరి అనుభవాలు తీసుకుంటాం. మేడం గారు కూడా వచ్చున్నారు, నేత్ర మేడం. నేత్ర మేడం, శుభోదయం, వెల్కమ్. శుభోదయం సార్. మేడం, సో ఈరోజు లాస్ట్ డే మేడం. ఎవ్రీ సెషన్ కూడా మీ ఆధ్వర్యంలోనే మనం చివరి రోజు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈరోజు మనం క్లాస్ ఏం లేదు మేడం, మీకు తెలిసే ఉంటుంది. సో అనుభవాలు షేర్ చేసుకోవటం అంతే. సో అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి 21 days అయిపోయింది. ఇంతకు ముందు పాటల ఎసెన్స్ కూడా విన్నాము. సో నానాటి బతుకు నాటకం అని పత్రి సార్ ఈ పాట గురించి ఎంతో అద్భుతంగా వివరించారు. సో మనం ఏదో ఉంది జీవితం అన్ని చోట్ల స్ట్రక్ అయిపోతూ ఉంటాం. సో పత్రి సార్ మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు దీని మీద. సో దాన్ని మీకు నేను గ్రూప్లో పెడతాను, ఫ్రీ టైంలో ఉన్నప్పుడు చూడండి. సో ఈరోజు మనం వచ్చేసి, సో ఈ 21 days మనకి కొత్త వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు ఉన్నారు. సో ముందుగా మనం ఈ 21 రోజులు మీ యొక్క అనుభవాలు అంటే, సో ఈ ధ్యానంలో రాకముందు మీ లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి, ధ్యానంలోకి వచ్చాక మీ జీవితంలో వచ్చిన మార్పులు, ఎస్పెషల్లీ 21 days రెగ్యులర్గా మనం మెడిటేషన్ చేస్తున్నాం. మార్నింగ్ 4 o'clock లెగుస్తున్నాం, చక్కగా ఇక్కడే కూర్చొని ధ్యానం చేస్తున్నాం అందరూ జూమ్లో. సో మీ యొక్క శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా మీలో వచ్చిన మార్పులను నేత్ర మేడం ఆధ్వర్యంలో మనం తెలుసుకొని, మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మళ్ళీ చక్కగా మేడం మీకు ఆ యొక్క డౌట్స్ క్లారిఫై చేస్తారు. సో దయచేసి ప్రతి ఒక్కరు మాట్లాడాలి. నేను అనౌన్స్ చేశాను అనుకోండి, సైకలాజికల్గా ఏమనుకుంటారంటే నా పేరు పిలవట్లేదే, వాళ్ళు స్పెషల్ ఏమో అనుకుంటారు కొంతమంది. సో దయచేసి నేను ఎవరి నేమ్స్ అనౌన్స్ చేయను, జస్ట్ ఇట్లా హ్యాండ్ రేజ్ చేయండి. ఎట్లా ఇట్లా హ్యాండ్ రేజ్ చేస్తే నేను అన్మ్యూట్ చేస్తాను, ఓకేనా? కొద్దిగా అందరు నవ్వుతూ ఉండండి. ఏంది ఏదో పోగొట్టుకున్నట్టు సీరియస్గా పెట్టారు ఫేస్లు. ధ్యానంలోకి వచ్చేది అన్ని పోగొట్టుకోవటానికి ఉన్నాయన్ని, అయిపోయినప్పుడు నవ్వు వస్తుంది. ఓకే సార్, రాధాకృష్ణ గారు మాట్లాడండి. లైట్ వేసి మాట్లాడదాం అనుకున్నాను. లైట్ వేస్తారో లేకపోతే వెనకాల ఇంకేమన్నా లైట్స్ పెడతారో మీ ఇష్టం సార్. మాట్లాడండి, బాగానే కనపడుతున్నారు, నో ప్రాబ్లం, మాట్లాడండి. ఏం లేదు, నేను ఈ ధ్యానంకు రాకముందు నేను ఏంటంటే ట్రీట్మెంట్ తీసుకునేవాడిని, చాలా సిక్ అయిపోయి బెడ్కి పరిమితం అయినప్పుడు. అటువంటి టైంలో నాకు ఏంటంటే రాత్రి అంతా నిద్ర లేకుండా ఉన్నప్పుడు ఈ వీడియోలు చూస్తూ ఏవో అవి ఇవి వీడియోలు చూస్తూ ఎక్కువ ఆధ్యాత్మికంగా చూసేవాడిని, సత్యసాయిబాబా గారివి. అప్పుడు ఈ పత్రి సారు ఇవి కనెక్ట్ అయ్యాయి నాకు. ఆ తర్వాత ఈ యాక్చువల్గా మరి మరణ భయం ఉండబట్టి ఎన్నో నెలలో ఎంతో లిమిటెడ్ లైఫ్ అన్నది తెలిసిన తర్వాత దాని మీద మరణం తర్వాత ఏడు తెలుసుకోవాలన్న దాని మీద చూస్తున్నప్పుడు ఇవన్నీ చూశాను. తర్వాత నా తాటపత్రి సార్ ఒక ఆయన వస్తుంటారు, ఆయనది చూశాను. తర్వాత ఇలాగ జంగమయ్య గారు ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒక ధైర్యం వచ్చింది, ఏంటంటే ఇందులోకి వెళ్తే ఏమన్నా ప్రయోజనం ఉంటుందేమో అనే ఉద్దేశంతో నేను మహావీర్ ఫౌండేషన్ దగ్గరికి వెళ్ళాను. ఫస్ట్ వైట్ ఫీల్డ్ లో అక్కడ రంగస్వామి గారు పెట్టిన ఆ పిరమిడ్స్ కింద కూర్చున్నాను, ధ్యానం చేశాను. చేస్తూ నాకు ఇక్కడికి బెంగళూరు పిరమిడ్ వ్యాలీకి వెళ్ళమని సజెస్ట్ చేస్తే అక్కడికి వెళ్ళాను. అప్పుడు అంతంత మాత్రం నడక కొద్దిగా నడుస్తున్నాను అంతే. అప్పుడు నేను అక్కడ వెళ్ళిన తర్వాత నాకు అదొక ఆహ్లాదకరం అనిపించి ఎక్కడ లేని ఇది వచ్చింది, నాకు ఉత్సాహం వచ్చింది. ఉత్సాహం వస్తే నేను ఏంటంటే ధ్యానం తెల్లవారి మామూలుగా చేశాను. తర్వాత టిఫిన్ అయ్యి చేసి వచ్చిన తర్వాత తెల్లవారి నేను కింగ్ ఛాంబర్కి వెళ్ళాను. 2 hours కూర్చున్నాం. కింగ్ ఛాంబర్కి వెళ్ళిన తర్వాత 2 hours కూర్చున్న తర్వాత మా మిస్సెస్కి నాకు కూడా ఒక మంచి వైబ్రేషన్ ఏదో ఊడినట్టుగా, తనకి నాకు సేమ్ వస్తే నేను ఏదో అనుకున్నాను అంతే. ఆ తర్వాత ఒక రోజు గడిపి మళ్ళీ వచ్చేసాము. వచ్చిన తర్వాత నుంచి కింగ్ ఛాంబర్ మెట్లు ఎక్కడం అదొక అద్భుతం ఆ రోజు నాకు. ఆ తర్వాత అక్కడ రాళ్ళ మీద అప్ అండ్ డౌన్స్ నడటం, క్యాంటీన్కి వెళ్ళటం, భోజనం చేయటం, ఇవన్నీ కూడా నాకు మనోధైర్యాన్ని పెంచుకుంటూ వచ్చాయి. ఆ తర్వాత నేను ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఈ క్లాస్లో జాయిన్ అవ్వడం అయింది. జాయిన్ అయిన తర్వాత నా డౌట్స్ షేర్ చేసుకోవటం, శివ గారు నాకు ఏంటంటే
సొంత బిడ్డలాగే నాకు ప్రతిదానికి కూడా ఏంటంటే సహాయ సహకారాలు అందించేవారు. అద్భుతమైన వ్యక్తులతోటి పరిచయం చేసేవారు. ఈ విధంగా నా ప్రయాణం స్టార్ట్ అయ్యి నేను ఆరోగ్యపరంగా కూడా రికవరీ కొద్దిగా అవుతున్నప్పుడు నాకు ఈ కర్తాలు వెళ్ళమని సలహా ఇస్తే కర్తాలు వెళ్ళి 10 రోజులు ఆ టెంట్లలో చలిలో కూడా ఇంత దీంట్లో లేనప్పుడు కూడా ఉండిన తర్వాత ఇంకా నేను స్ఫూర్తిని పొందాను. అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ప్రవచనాలు ఇవన్నీ విన్న తర్వాత నాకేంటంటే మానసికంగా నేను ఏంటంటే ధైర్యాన్ని పెంచుకుంటున్నాను. ఈ లోపల ఏంటంటే మెర్కాబా పిరమిడ్ గురించి విని ఆ మెర్కా పిరమిడ్ కూడా నేను వెంకటేశ్వరరావు గారి దగ్గర కొన్నానండి. కొని దాంట్లో కూర్చున్నానే కానీ నాకు దాంట్లో సాధన చేయడానికి ఎక్కువ సమయం దొరకలేదు. చేసిన కొద్ది దాంట్లోనే నాకు ఇంకా ఎక్కువ ఇది వచ్చేది. కూర్చున్న 15-20 నిమిషాల కల్లా నాకు పూర్తిగా థాట్లెస్ అయిపోయాను దాని కింద కూర్చుంటుంటే. అయితే శక్తి స్థలంలోని మెడిటేషన్ చేశాను. ఇవి జరిగి నేను మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ మెర్కాబాలో సాధన చేద్దామంటే మా మదరు సడన్ గా 87 ఇయర్స్ ఆవిడకి ఇక్కడ ఐసీయూలో ఉంటుందోటి నేను వెంటనే బయలుదేరి విశాఖపట్నం వచ్చేసాను. విశాఖపట్నం వచ్చిన తర్వాత ఆవిడ స్థితి మొన్న కూడా క్లాసులో చెప్పాను నేత్ర మేడం గారికి. ఆవిడ స్థితి పాపం ఆధ్యాత్మికంగా ఉండి గురువుని చేసుకుని నామం చేస్తుంటారు. మేము మా వీటితో ఏంటంటే ఎవరి ప్రయత్నాలు వాళ్ళు ఎవరు నమ్మకం వాళ్ళ ప్రకారంగా 5 ఆడపిల్లలు నేను ఒక్కడే మగపిల్లడు చేస్తున్నప్పుడు నేత్ర మేడం క్లాస్లో నాకు ఒక డౌట్ రేస్ చేశాను. మేడం పరిస్థితి ఇలా ఉంది, నేను ఆవిడని అట్లా విడిచిపెట్టాలా లేదంటే నా స్వార్థం గురించి ఆవిడ మళ్ళీ నేను బాగా మళ్ళీ మామూలుగా ఈ లోకంలోకి వచ్చి మాతోటి అందరూ ఉండాలని కోరుకోవాలా అంటే మేడం అన్నారు అదేం లేదు, మీరు ఒక పిరమిడ్ పెట్టి అక్కడ ఇచ్చేయండి అన్నారు. అయితే పిరమిడ్ నాకు పెట్టడం ఇంకా పిరమిడ్ ఇంకా రాలేదు, ఆర్డర్ ఇచ్చాను. కానీ ఈ మెడిటేషన్ చేసినప్పుడు నేను ఇక్కడ సత్యసాయి బాబా గారిది ఏదో ఒకటి ఉంది, ఇక్కడ మెడిటేషన్ సెంటర్ ఉంది ఇక్కడ సాగర్ నగర్ లో. దాంట్లో పెద్ద క్రిస్టల్ అది పెట్టి కట్టారు అక్కడ. అది హీలింగ్ సెంటర్ అని పేరు పెట్టారు. అక్కడికి వెళ్ళి మెడిటేషన్ చేసినప్పుడల్లా ఆవిడ కొంచెం మార్పు వస్తుంది, మళ్ళీ మామూలు అవుతుంటది. అయితే ఇది ఇలా జరుగుతుండగా కొద్దిగా మార్పు వచ్చిన తర్వాత నాకు మొన్న అనుకోకుండా ఆ శ్రీనివాసరావు గారిని, ఆయనకి 2 కాళ్ళు లేవు, ఒక మాస్టర్, ఆయన దగ్గరికి వెళ్దాము, ఆయన్ని చూసి అలా వద్దాము అని చెప్పి నేను ఆ వేపగుంట వెళ్ళాను. ఆ వేపగుంట వెళ్తే ఆయన ఇంటికి వెళ్ళి నేను ఇలా కూర్చున్నాను. ఆయనకు ఒక ఫోన్ వచ్చింది, ఎవరో ఒక స్వామీజీ వస్తున్నారని. నేను చాలా ఆడవాడు పడి ఆయనకి ఏంటంటే కాళ్ళు కడటానికి ఏర్పాట్లు అంత చాలా పాపం చాలా చిన్న ఇల్లు, అది దీంట్లో ఉంటాడు, ఏమీ అంత ఇది కాదు. కానీ ఏంటంటే నాకు తెలిసినంత మటుకు ఒక మంచి వ్యక్తే, సాధకుడే. అయితే ఆ స్వామీజీ వచ్చారు. ఆయన పెద్ద వయసు ఆయన కదా, చిన్న వయసు అతనే. ఏదో ఎప్పుడు అంటే దేశ సంచారం చేస్తుంటారట. ఆయన వచ్చి కూర్చుని ఏదో సత్సంగం మొదలు పెట్టారు. రాధాకృష్ణ సార్, సార్ సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్, తప్పుగా నన్ను భావించొద్దు, కొంచెం షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పేసేది, ఎందుకంటే అందరికి మన అవకాశం ఇవ్వాలి కదా. సరే. అయితే ఆయన వచ్చిన తర్వాత అక్కడ సత్సంగం అయిన తర్వాత మీదన ఆయన పిరమిడ్ శక్తి స్థలం ఏదో కట్టారు, చాలా విచిత్రంగా ఉంది. శివ గారికి పంపిన వీడియోలో నేను అక్కడ ఒక పావు గంట ఆయన మెడిటేషన్ చేయించిన తర్వాత మా మదర్ గురించి వచ్చాను. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మా మదర్ది ఇవాళ జనరల్ వార్డు తీసుకొస్తారు, నిన్న ఫీడింగ్ అది చేశారు, సాలిడ్ ఫుడ్ అవి పెడుతున్నారు. అయితే ఇది నాకు చాలా ఆనందము అది వచ్చింది, అందరితోటి షేర్ చేసుకుందామని నేను ఇవి చెప్పాను. ఇంకా ఎన్నో జరిగినవి, దాంట్లో శివ గారికి కూడా ఎంతో సహాయం చేశారు నాకు. అవన్నీ చెప్తే ఇక్కడ టైం సరిపోదు కాబట్టి నా అనుభవం నేను చాలా అద్భుతమైన అనుభవాలు సార్ తమవి. నిజంగా ధ్యానం చేస్తూ పోతూ ఉంటే మార్పులు అవన్నీ వాటంతట అవే జరుగుతుంటాయి. ఊరికేనే మనం గమనిస్తూ ఉండాలి అంతే, సాక్షిభావంగా సాక్షాత్కారంగా మనం వాటిని గమనిస్తూ ఉండాలి అంతే. ఎందుకలా అనుకోకుండా ప్రతి ఒక్కటి ఎరుకతో సాక్షి భావంతో గమనిస్తూ ఉండాలి. నిజంగా సార్ చాలా చాలా చక్కటి అనుభవాలు సార్ తమవి. మరి అలాగే ఇంకోటి ఏంటంటే, మనం అనారోగ్య పరిస్థితి ఎందుకు వస్తుంటుంది అంటే, మన ఎథరిక్ బాడీ, మనకు 7 బాడీస్ ఉంటాయి. సో అందులో ఫిజికల్ బాడీ అయిన వెంటనే నెక్స్ట్ రావడం అన్నది ఎథరిక్ బాడీ. ఈ ఎథరిక్ బాడీలో బ్లాకేజెస్ అన్నవి ఎక్కువగా ఉన్నప్పుడు ఆ బ్లాకేజెస్ క్లియర్ అవ్వడానికి అనారోగ్య పరిస్థితి అన్నది కూడా వస్తుంటుంది.
మనం ధ్యానం చేసేటప్పుడు ఈ ఎథరిక్ బాడీలో ఉన్న బ్లాకేజెస్ ని క్లియర్ చేసుకుంటుంటాం. దాన్ని హీలింగ్ ప్రాసెస్ అని కూడా అంటూ ఉంటాం అన్నమాట. మరి అలాగే ప్రతి ఒక్కరిది నిన్న సోల్ ప్లాన్ గురించి మనం అనుకున్నాం కదా. ఆ సోల్ ప్లాన్ ఏదైతే ఉంటుందో ఆ సోల్ ప్లాన్ లో కూడా ఇవి ఉంటాయి అన్నమాట. సో మనం ఆ సోల్ ప్లాన్ ని మరి అలాగే ఆ ఎథరిక్ బాడీ బ్లాకేజెస్ ని క్లియర్ చేసుకుంటూ పోవటానికి మనకు ఏది సహాయపడుతుంది అంటే అది ధ్యానమే సహాయపడుతుంది. చాలా చక్కగా సార్ మీ విషయంలో, మీ అమ్మగారి విషయంలో ధ్యాన సాధన కొనసాగిస్తూ మీరు చూస్తున్న అనుభవాలు మా అందరికీ ఆదర్శనీయం సార్. చాలా ధన్యవాదాలు సార్. ఇంకొకటి మేడం, ఆ స్వామీజీ 4 సంవత్సరాల క్రితమే నీకు మాట ఇచ్చారు వస్తానని ఈ ఇంటికి, కానీ ఆయన ఇన్ని రోజులు రాలేదు. ఆ రోజే సడన్ గా వచ్చారు. అది చాలా విచిత్రం అంటది. ఆయన ఇంటికి అందరూ చాలా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చారు. స్వామి కూడా వెళ్ళారు, పత్రిసారి కూడా వెళ్ళారు. పత్రిసారి డాక్టర్ కూడా వెళ్తే మొన్న ఆవిడకి ఆయన పిరమిడ్ ఒకటి ఇచ్చారు. ఆయనలే మేడం, చెప్పండి. రాధాకృష్ణ మీకు గారు తెలిసే నిన్న ఉంటుంది చెప్పండి. నేత్ర మేడం, సార్ బెల్లోకుత్రి శ్రీనివాసరావు గారు ఉన్నారు కదా వైజాగ్, సార్ హ్యాండిక్యాప్ వీల్ చైర్ మీద వస్తారు. అవును సార్. సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. నెక్స్ట్ సార్ మాట్లాడండి. నారాయణ గారు మాట్లాడండి. రాధాకృష్ణ గారి నెంబర్ ఒకసారి తీసుకుందామని నేను చెప్తాను సార్, మీ అనుభవం చెప్పండి ఫస్ట్. సో మేడం, ఈ రోజు సెషన్ ఎలా పెట్టామంటే మేడం, నేత్ర మేడం, సో 3-4 ఎక్స్పీరియన్స్ తీసుకుంటాం. తర్వాత మనలో చాలా మంది కళాకారులు ఉన్నారు, ఒకరి చేత పాట పాడిస్తాం అన్నమాట. మరి ఇట్లా ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా, మరి డిమ్గా ఉంటుంది సెషన్. సో అందుకని ఫైనల్ డే కాబట్టి, సో మీలో ఎవరన్నా సాంగ్స్ పాడే వాళ్ళు ఉంటే భజన సమాజాలు ఇవన్నీ ఉంటాయి కదా, జనరల్ గా పాడుతూ ఉంటారు టెంపుల్స్ లో. సో ఎవరైనా మీకు సాంగ్ పాడాలనిపిస్తే పాడొచ్చండి, ఏం మొహమాట పడొద్దు. అరే నేను పాడితే నా వాయిస్ బాగోలేదేమో, ఇక్కడ ఎవరు బాలసుబ్రహ్మణ్యం కాదు, సింగర్ సునీతాలు గారు, జనరల్ గా వచ్చిన వాడికి పాడండి చాలు. పత్రిసారి ఏం చెప్తారంటే, జీవితంలో ధ్యానం ఒక్కటే కాదు, ధ్యానంతో పాటు కళను నేర్చుకోవాలి, సంగీతం నేర్చుకోవాలి, అన్నీ ఉండాలి, అన్నీ ఉన్నప్పుడే ఆధ్యాత్మికత అని చెప్తారు. సో కాబట్టి ఊరు మొహమాట పడాల్సిన పని లేదు, మీకు ఏది వచ్చినా సరే 2 లైన్లైనా పాడండి చాలు. థ్యాంక్ యూ. నారాయణ గారు మాట్లాడండి. నమస్తే మేడం గారు. నేను ఈ మెడిటేషన్ రాకముందంటే నాకు జీవితంలో కొంచెం భయం ఉండేది. భయం ఒకటి, ఏదన్నా ఏం జరిగిపోతుందో, ఏం జరిగిందో, మనం పొలం గట్టులో వెళ్తుంటే పాములు ఉంటాయో, మనం ప్రాణం పోలేము, రకరకాల భయాలు ఉండేవి. అది కాక కూడా నాకు కొంచెం సైనటిస్ ఒక ప్రాబ్లం ఉంటుంది. నాకు మీకు మొన్న కూడా చెప్పాను, ఆ మందులు కూడా వాడుతున్నాను. ఈ మెడిటేషన్కి వచ్చాక ఆ మెడిసిన్, ముఖ్యంగా నేను ఆ మెడిసిన్ ఒకటి ఆపేశాను. రోజు సాయంత్రం వేసుకునేవాడు. ఆ మెడిటేషన్ ఆపేశాను. ఇదివరకు 7:30 దాకా నిద్ర లేచేవాడిని కాదండి. ఉదయం 7:30 దాకా నిద్ర కూడా లేచేవాడిని కాదు. ఈ మనకి మెడిటేషన్ అనేది ఫేస్బుక్ ద్వారా తెలుసుకొని జాయిన్ అవ్వటం, ప్రతిరోజు 4:30 లేవటం, ఎన్నో మన మాస్టర్స్ యొక్క గొప్ప గొప్ప విషయాలు తెలుసుకున్నాను, వాటిని అనుసరిస్తున్నాను. ఈ అనుసరించడం వల్ల నాలో కొంచెం మార్పు వచ్చింది. జ్ఞానం అనేది, ఇతరులను మనం బాధ పెట్టకూడదు, మన జీవితాన్ని మనం ఆనందంగా గడపాలి. మన ఇంట్లో కూడా మన పిల్లల్ని కానీ మన భార్యని కానీ వాళ్ళ ప్రవర్తన చూసి మనం బాధపడకుండా వాళ్ళ ఇష్టాలు అయిష్టాలకు అనుగుణంగా మనం నడుచుకోవాలి. అందరితో, సమాజంతో కానీ అందరితో కానీ మంచిగా ఉండాలి. ఎవరిని కించపరచడం కానీ, ఎటువంటి దుర్భాషలాడటం కానీ లేకుండా జ్ఞానంతో ఉండాలి, ఎరుగుతో ఉండాలని తెలుసుకున్నానండి. నాకు తెలిసిన విషయం చెప్పాను. ధన్యవాదాలు. చాలా అద్భుతమైన అనుభవాలు సార్. నెక్స్ట్ శ్రీహరి గారు. ఎస్ మేడం. మేడం ప్లీజ్. లేదు చెప్పండి సార్, పిలవండి సార్. శ్రీహరి గారు. నమస్కారం అండి. పిరమిడ్ మాస్టర్స్ అందరికి నమస్కారం మేడం. అందరికి నమస్కారం. నేను ఈ సెషన్ లోనే ఫస్ట్ జాయిన్ అవటం జరిగింది శివ గారి ద్వారాగా. ఆల్రెడీ మా మిసెస్ ఒక 1.5 year నుంచి రోజు గొడవ పెడుతూనే ఉంది. అయినా ఎందుకో కుదరటం లేదు, కూర్చోట్లేదు. ఏదో కూర్చున్నా గానీ ఏదో వర్క్ ఏదో ఒకటి గబాలని ఏదో ఒకటి గుర్తు రావటం, వెళ్ళిపోవటం జరుగుతుంది. కానీ ఇంతసేపు ఎప్పుడు కూర్చోలేదు మేడం. కానీ ఈ వారం రోజుల నుంచి ఇక వస్తే పిరమిడ్ ఉంది ఆల్రెడీ ఇంట్లో, ఎప్పుడో పెట్టించేసింది. ఇప్పుడు కూర్చుంటున్నాను మేడం, చాలా బాగుంది. నేను అందరికీ కూడా ఎక్కువ పేషెన్స్ కదా నాకు,
బాగోని వాళ్ళకల్లా ఇది చేసుకోండి అని అందరికి ప్రచారం చేస్తున్నాను మేడం. ఇప్పటి నుంచి మాత్రం అది అందరి బాగుంది మేడం. నేను చేస్తాను, కంటిన్యూ చేస్తాను. ప్లస్ కాస్త హెల్త్ బాగోని వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ప్రచారం చేస్తున్నాను మేడం, జాగ్రత్తగా. అది మేడం. ఖచ్చితంగా సార్, అందరికీ ధ్యానం అవసరం. కానీ ఇవన్నీ ఏంటంటే చాలా బాగుంది మేడం, ఇంట్రెస్ట్ గా ఉంటుంది. ప్లస్ దీనిలోకి మోటివేట్ అవుతున్నాను, బాగా చేయాలని అందరినీ కూడా మోటివేట్ చేసి చేయాలని నా ఇది మేడం. ఓకే, చాలా అద్భుతం. ధన్యవాదాలు. నెక్స్ట్ మమతా మేడం, అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. నమస్తే మ్యామ్. హలో, మ్యామ్ నమస్తే, మాట్లాడండి చెప్పండి. మేడం. నమస్తే మేడం. నమస్తే మ్యామ్. చాలా బాగుంది మేడం. అసలు ఏ రోజు కూడా ఒక రోజు కూడా వదిలిపెట్టాలన్నది లేదు. చాలానే చేంజెస్ వచ్చాయి మేడం. ఒకటని కాదు, చాలా చాలా చేంజెస్ ఇంకా కూడా రావాలని నేను ఏంటంటే మార్నింగ్ అసలు లేవాలి అంటే అసలు 7 అయ్యేదాకా లేవాలంటే ఎంత కష్టమో నాకు. అలాంటిది ఇప్పుడు 4:30 ఇంకా ముందు లేసే ఓపుకుంటే బాగుండు అని ఎలా అనిపిస్తుంది నాకు. కాకపోతే చిన్న పాప అయ్యేసరికి ఒక రోజు కుదిరి ఒక రోజు కుదరక అలాగా ఇంకా ముందు లేసి నేను చేయలేకపోతున్నానే, ఇంకా నాలో ఇంకా సాధన కుదరట్లేదు అనే దాంట్లోనే ఉంది కానీ ఇంకా అదేం లేదండి, నెమ్మది నెమ్మదిగా ధ్యానం చేస్తూ 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 నిద్ర అవసరం అన్నది తగ్గిపోతుంది. మనం ఇక్కడ ధ్యానం చేస్తున్నామంటే అది యోగ నిద్ర కూడా. సో అందుకని ఆ యోగ నిద్ర చేసేటప్పుడు మామూలుగా మనం ఏవైతే పడుకుంటామో దాని అవసరం తగ్గిపోతూ ఉంటుంది. నెమ్మది నెమ్మదిగా అది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అలాగే ధ్యాన సాధన ఎక్కువ చేసుకోవాలి అన్నప్పుడు మనం రోజు రోజు ఒక 5 మినిట్స్, 10 మినిట్స్, 15 మినిట్స్ అలా పెంచుకుంటూ పోతే అలా నెమ్మదిగా మన బాడీ మైండ్ కూడా అడ్జస్ట్ అయ్యి ఎక్కువసేపు చేయడానికి వీలవుతుంది. చేయాలనే ఉన్నది మేడం. ఇంకా పెంచుకోవాలి, ఇంకా చేయాలి నేను అనే దాని మీదే ఉన్నది. చేస్తున్నాను మేడం. మాక్సిమం నాకు నేను చేస్తున్నాను. ఒకప్పుడు ఏదైనా ఊరికే ఆలోచించుకునేదాన్ని. ఎవరైనా నన్ను ఇబ్బంది పెడితే ఒకటే ఆలోచించేదాన్ని. ఇప్పుడు ఆలోచన వస్తది, వెంటనే అనిపిస్తది ఇలా ఆలోచించకూడదు అన్నారు కదా, ఎందుకు నాకు ఇవన్నీ అనే థాట్ కూడా వెంటనే వస్తుంది మేడం. ఫస్ట్ అవన్నీ ఫస్ట్ మీకు అందరికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి మేడం. శివ సార్కి, మీకు, మాకు ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినందుకు ఫస్ట్. అంత నేను పత్రిజీ సార్ సంకల్పం మ్యామ్. ఎలా అంటే ఆయన ఎవరికైనా ధ్యానం నేర్పించాలంటే వెళ్ళిపోయేవారు అసలు. ఆ రాత్ర పగల ఎలా వెళ్తున్నాను ఏంటి ఏం లేదు అసలు. వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోయి ఒక్కరైనా సరే, ఒక్కరున్నా సరే, అదే ఒక్కరే కదా ఏంటి అని అనుకునేవారు కాదు. ఒక్కరైనా సరే వెళ్ళిపోయి వాళ్ళకంటే ముందు వాళ్ళ ఇంటి దగ్గర ఉండిపోయేవారు అనమాట. అంత ఆయన ధ్యాన జగత్ అవ్వాలి అని ఆయన ఆ మహాసంకల్పమేనండి మనం అంతా ఈ ఒక ధ్యాన జగత్లో భాగమై ఉన్నది. ఆయనకి నిజంగా హృదయపూర్వక కృతజ్ఞతలు ముందు తెలియజేసుకోవాలి మనం. నిజం మేడం. అసలు నేను క్లాసెస్కి వెళ్ళాలి బయటకి అని ఆలోచిస్తూ ఉన్నాను. ఎలా వెళ్ళాలి, చిన్న పాప ఉంది, తిన్న పట్టుకునే వాళ్ళు లేదు, నేను ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తున్న దాన్ని నా మైండ్ లో ఉన్నట్టు నాకు లింక్ దొరికింది మేడం. నేను అప్పుడే అనుకున్నాను ధ్యానం గురించి ఆలోచించడమే నాకు లింక్ దొరికింది, ఇదే ఫస్ట్ మ్యాజిక్ అనుకున్నాను. ధ్యానం కావాలి అనుకుంటే చాలు, అదే అలానే ఆ దారులు వచ్చేస్తాయండి మనకి. పక్కన చుట్టుపక్కల చాలా మందిని అడుగుతున్నాను. వాళ్ళు ఇప్పుడు అందరికీ నేను చెప్తుంటే వాళ్ళు నిజంగా నువ్వు రోజు 4 క్లాస్ చేస్తున్నావా, 4:30 క్లాస్ చేస్తున్నావా, మాకు ఇవ్వు అని వాళ్ళు ఆశ్చర్యంగా అడుగుతున్నారు నన్ను ఇప్పటికీ. వాళ్ళందరినీ అడిగాను మేడం, చాలా సార్లు అడిగాను క్లాసులకు తీసుకెళ్ళండి, మార్నింగ్ టైం అయితే మా పాప పడుకున్నప్పుడైతే వస్తాను, అది ఇది అని అడుగుతూ ఉన్నాను. ఇప్పుడు నేను చెప్పాను ఇలా నా క్లాసు లైవ్ లోనే దొరికింది, నేను 3 మంత్స్ 4 మంత్స్ నుంచి చేస్తున్నాను అనేసరికి వాళ్ళు మేము కూడా జాయిన్ అవుతాము అని అడుగుతున్నారు. చాలా థ్యాంక్స్ మేడం మీ అందరికి, మీలాంటి మాస్టర్స్ అందరినీ మాకు తీసుకొచ్చి చూపిస్తున్నందుకు శివ గారికి చాలా 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 మీ ఇలాంటి అనుభవాల్ని, మీలాంటి మాస్టర్స్ ని ఎంతమందినో మాకు తీసుకొచ్చి మా క్లాస్ తీసుకొచ్చి మిమ్మల్ని లాస్ట్ క్లాస్ కూడా చూశాను మేడం, చాలా బాగుంది మీ క్లాస్. మీరు చెప్పారు కదా
ఇంకా మా వారు కూడా ధ్యానంలోకి రావాలని నా కోరిక మేడం. ఇట్లాంటి విషయాలు ఖచ్చితంగా అవుతుందండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. మమతా మేడం. నెక్స్ట్ గౌతమి గారు. చెప్పండి. తర్వాత మేడం మీరు సో ఈ 21 days మెడిటేషన్ చేశారు కదా, ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. కృష్ణలీల గారు నెక్స్ట్ మాట్లాడుదురు. గుడ్ మార్నింగ్ మేడం అండ్ గుడ్ మార్నింగ్ శివ గారు. ఈ 21 days ఎక్స్పీరియన్స్ నేను నా లైఫ్ లోనే నేను మర్చిపోలేను. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం నేను మెడిటేషన్ చేస్తున్నాను. అండ్ మెడిటేషన్ యొక్క గొప్పతనం కానీ, మెడిటేషన్ లోని గొప్పతనం కానీ నేను తెలుసుకొని దాంట్లో కొన్ని చేంజెస్ నేను ఇంప్లిమెంట్ చేశాను నా లైఫ్ లో కూడా. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఉన్న ఎక్స్పీరియన్స్ అండ్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ చూస్తే చాలా చేంజ్ అయ్యింది. అండ్ నిజంగా ఇది ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన ఇది విషయం. బట్ నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా నేను డెఫినెట్ గా నేను షేర్ చేస్తాను నా ఎక్స్పీరియన్స్ ని. మీరు చెప్పారు కదా, చెప్పడం అనేది మన ధర్మం. పాటించాలా పాటించకూడదా అనేది వాళ్ళ ఇష్టం. నేనైతే వీలైనంత వరకు నేను స్ప్రెడ్ చేస్తాను. సో ఇట్ వాస్ నైస్ ఎక్స్పీరియన్స్ అండి. మంచి మంచి మేడమ్స్, మంచి మంచి విషయాలు అన్ని చాలా చాలా మంచిగా అనిపించింది. అండ్ శివ గారు ప్లే చేసే మ్యూజిక్ స్టార్ట్ చాలా ప్లెజెంట్ గా మెడిటేషన్ కి అది మంచి తోడ్పడింది అనమాట. అండ్ ఇంకా ఎండింగ్ కానీ, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా స్కెడ్యూల్, ఈ మెడిటేషన్ ప్రోగ్రామ్ 2 hours డైలీ చాలా చాలా బాగుండింది. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ కృష్ణలీల గారు. మేడం మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ శివ సార్. సార్ నేను ఇక్కడ ఈ 21 days క్లాస్ కంటే ముందు 1 week ముందు నుంచి 10 days ముందు నుంచి ఒక మేడం గారు చెప్తున్నారు సేమ్ ఇట్లానే ఆన్లైన్ లోనే మేము జాయిన్ అయినాము. ఆఫ్టర్నూన్ 1 o'clock ఉండేది క్లాస్. తర్వాత అనుకోకుండా ఫేస్బుక్ లో ఇది కనిపించింది, మేము యాడ్ అయిపోయినాను. అస్సలు ఇది స్టార్ట్ అయింది, నేను అప్పుడు మేడంతో స్టార్ట్ అయినప్పుడే అనుకున్నాను మేడం మార్నింగ్ వీలవుతుందా, మాకు 5 o'clock బాగుంటది అని అడిగాను. కానీ మేడం కుదరదుమా, నేను చేసుకుంటాను అని అన్నారు. సరే అని చెప్పి ఇది జాయిన్ అయిన తర్వాత అనుకున్నాను, అబ్బా మేడం దగ్గర కలిసిన తర్వాత నాకు మార్నింగ్ సెషన్ దొరికింది, హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ ఒక్కరోజు మిస్ అయితే కూడా ఈ రోజు మొత్తం మిస్ అయిపోయింది అని చాలా బాధ అవుతుంది నాకు. అసలు మార్నింగ్ 1 hour చేస్తున్నాను మీతో పాటు, మధ్యాహ్నము మేడంతో 1 hour, నైట్ పడుకునేప్పుడు 1 hour చేస్తున్నాను ఇప్పుడు. కానీ బాడీ ఊగుతుంది నాకు యాక్చువల్ గా. దాని నుంచి ఏంటి నాకు అర్థం అట్లా ఆగుతుందా మేడం ఇది? బాడీ ఊగినట్టుగా అవుతుంది చేస్తుంటే అవన్నీ కొన్ని రోజుల కూడా తర్వాత. అవన్నీ కూడా ధ్యానంలో జరిగే అనుభవాలు. బాడీ క్లెన్స్ అవడం కానీ, లేదా బాడీ వైబ్రేషన్స్. అంటే ఇప్పుడు మనకు ఆ విశ్వ చైతన్య శక్తి మనలోకి రిసీవ్ అయ్యేటప్పుడు ఆ ఒక ఎనర్జీ మనలో బాడీలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ అది మ్యాచ్ అయ్యే వరకు కూడా అలా ఆ వైబ్రేషన్స్ అన్నది రావడం కానీ, అలా ఊగడం అన్నది కానీ, మళ్ళీ బాడీ క్లెన్స్ అయ్యేటప్పుడు అలా అవ్వడం కానీ ఇవన్నీ అవుతూ ఉంటాయి. ఒక స్టేజ్ తర్వాత అవన్నీ కూడా ఆగిపోతాయి. నెక్స్ట్ స్టేజ్ అనుభవాలు మీరు పొందుతారు. ఓకే మేడం. ఇంకా ఇది మిస్ కాకూడదు సార్. ఇది ఇట్లానే కంటిన్యూ అవుతా అంటే మా నెంబర్స్ ఏమన్నా డిలీట్ చేస్తారా, మళ్ళీ కొత్తగా యాడ్ చేసుకోవాలా, లేకపోతే ఈ గ్రూప్ లో ఇలానే ఉంటామా మేము? అసలు ఇది ఆపటం అనేది ఉండదు, మధ్యలో జస్ట్ చిన్న స్మాల్ బ్రేక్, ఒక 5 days మళ్ళీ నుంచి మన కంటిన్యూ సెషన్. అంటే మేము మళ్ళీ ఇప్పుడు గ్రూప్ లో మేము ఆల్రెడీ యాడ్ ఉన్నాం కదా సార్, మాది ఏం తీసేయరు కదా, మేము అట్లానే ఉంటుంది కదా గ్రూప్, మళ్ళీ బ్రేకప్ అయి అలాగే ఉంటుంది. ఓకే సార్. మేడం ఓకే సార్. ఇప్పుడు ఒక లింక్ పెడతాను మళ్ళీ క్లాస్ అయ్యాక, 4th batch అని వస్తుంది, దాని మీద జస్ట్ క్లిక్ చేయండి, మీరు కొత్త గ్రూప్ లో యాడ్ అవుతారు. ఓకే సార్. యాక్చువల్ గా మాకు తెలిసిన వాళ్ళకి కూడా చాలా మంది చెప్తా ఉన్నాము, చెప్పండి, జాయిన్ చేయండి. డిలే లేవలేకపోతున్నారు. సో నెక్స్ట్ సెక్షన్ మనం ఒక సిస్టమేటిక్ గా చేయటం జరుగుతుంది. ఎందుకంటే సో మనకి మెడిటేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్, మెడిటేషన్ ఎక్కువ సేపు కూర్చోవాలంటే బాడీ కూడా మనకు సహకరించాలి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఫస్ట్ 15 minutes యోగా, ప్రాణాయామం, చిన్న చిన్న ఆసనాలు. అంటే ఆసనాలు అంటే మన బాడీ అంతా కదలాలి. సో అటువంటి మనం MS యోగా ట్రైనర్ ఉన్నారు హైదరాబాద్ లో, ఆయనతో మాట్లాడటం జరిగింది. సో ఫస్ట్ 15 minutes ఇవి ఉంటాయి, తర్వాత యాజ్ యూజువల్ మెడిటేషన్ ఉంటుంది, తర్వాత విజ్డమ్ సెషన్ ఉంటుంది. అట్లాగే డైలీ బేసిస్ లో 21 days 21 టిప్స్ ఉంటాయి ఆహారం మీద.
మళ్ళీ సాటర్డే సంపూర్ణ జీవన శైలి, అంటే మన భౌతిక జీవితంలో ఉదయం లేచిన కాడి నుంచి మనం ఎలా జీవించాలి, ఆహారం ఎలా తీసుకోవాలి, వాటర్ ఎలా తాగాలి. సో ఇవన్నీ కూడా మొత్తం సిలబస్ చాలా పర్ఫెక్ట్గా మంచిగా అద్భుతంగా కరికులం తయారైంది. సో ఆ సెషన్లో కూడా మేడం గారి 3 క్లాసెస్ ఉన్నాయి మేడం. ఇప్పుడే మీకు అనౌన్స్ చేస్తున్నా నేత్ర మేడం. సో మంచి టాపిక్స్ ఇచ్చాము నెక్స్ట్ సెషన్ కూడా. సో మనం మాస్టర్స్ను కూడా చాలా ఎలక్టెడ్గా జాగ్రత్త తీసుకొని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే నాలెడ్జ్ షేర్ చేయటం అనేది అంత ఆషామాషి కాదండి. సో మనం ఏదైతే చెప్తామో ఎదుటోళ్ళు అదే జీవితం అయిపోద్ది వాళ్ళు. సో కాబట్టి అందుకని నాలెడ్జ్ ఈజ్ డివైన్ అన్నారు. సో కాబట్టి మనం చాలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని మనం ఈ సెషన్ చేస్తున్నాము. సో ఓవర్ టు నెక్స్ట్ పార్టిసిపెంట్. నెక్స్ట్ ఎవరు మాట్లాడతారు? స్వర్ణలత మేడం. స్వర్ణలత మేడం అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ ఆల్. గుడ్ మార్నింగ్ మ్యామ్. బాగా జరిగిందమ్మా క్లాసు. మీదే అని కాదు, అన్ని కూడా చాలా బాగా జరిగినాయి. ప్రతిదీ కూడా ఉన్న కొద్ది ఎక్స్పీరియన్స్ అవుతా ఉన్నాం. అసలు ఇది లైఫ్ లో ఒక పార్ట్ అయిపోయింది. బాడీలో ఒక పార్ట్, లైఫ్ లో ఒక పార్ట్ కింద అయిపోయింది. ఇప్పుడు మాకు 2 hours అని కాదు, 3 hours దాకా కూడాను బాగా మంచిగా యూజ్ చేసుకోవడం అవుతా ఉంది లైఫ్ లో. చాలా చాలా థ్యాంక్స్. నాలెడ్జ్, మెడిటేషన్ అన్ని కూడాను సక్సెస్ఫుల్ గా జరుగుతా ఉన్నాయి. చాలా థ్యాంక్స్. చాలా నమస్కారం. నెక్స్ట్ శివ రాయపూడి. అన్మ్యూట్ చేసుకోండి సార్, మాట్లాడండి. శివ గారు, ఫస్ట్ మీకు థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఈ కోఆర్డినేషన్ అందరం తీసుకురావటం అన్ని మీరే చూస్తారు కాబట్టి. సార్ సెషన్ ఇప్పుడు కూడా బాగా డిజైన్ చేశారు. ఫస్ట్ ఇట్లా మెడిటేషన్, నేను అంతకు ముందు జాయిన్ అయ్యేవాడిని, ఊరికే మెడిటేషన్ చేసేవాళ్ళు, ఒక 2 నిమిషాలు మాట్లాడేవాళ్ళు, క్లోజ్ చేసేవాళ్ళు. కానీ మీరు అద్భుతమైన వ్యక్తులు, జ్ఞానం కలిగిన వ్యక్తుల చేత ఒక్కొక్కరిని తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడించడమే కాకుండా Q&A సెషన్ కూడా ఏదో లిమిట్ చేసి ఏదో రెస్ట్రిక్ట్ ఇక్కడ చేసినట్టు కాకుండా. సార్ శివ, సరే మీ అభిప్రాయం మీరు చెప్పారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, సో మమ్మల్ని అందరిని ఇలా మోటివేట్ చేసి తయారు చేసి మా గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అందరికీ నా ఆత్మ నమస్కారాలు. ఎందుకంటే మేమేంటంటే మధ్యలో వీఆర్ మెసెంజర్స్. ఐఎమ్ ఏ పోస్ట్ మ్యాన్ టు షేర్ సమ్ మెసేజ్ టు అదర్స్, అంతే. ఓకే, థ్యాంక్ యూ. నాకు అట్లాగే మనకి మహాకాల్ ఫౌండేషన్. సార్ చెప్పండి. అందరికీ ధన్యవాదాలు, అందరికీ కృతజ్ఞతలు కూడా. సార్ ఇంకొకటి, మీరు ఇప్పుడు కూడా నెక్స్ట్ సెషన్ సేమ్ ఇదే సెషన్ కాకుండా ఇంకోటి ఏదో చెప్పారు మోడిఫికేషన్, అది కూడా చాలా బాగుంది. నేను కూడా మీరు లింక్ ఎప్పుడు పెడతారు, అది ఎప్పుడు క్లిక్ చేసి జాయిన్ అవుదామని రెడీగా ఉన్నా. నేను ఈరోజు గ్రూప్ లో పెడతాను. గ్రూప్ లో పెట్టినాక జస్ట్ మీరు ఏం చేయొద్దు, ఆ గ్రూప్ ఒకసారి మీకు తెలిసిన వాళ్ళు కాల్ చేసి ఆ లింక్ లో బ్లూ కలర్ వస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే మీ గ్రూప్ లో యాడ్ అయిపోతారు. సో ఇక అప్డేట్స్ వస్తూ ఉంటాయి మీకు. ఓకేనా? రైట్, వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ సో చాలా మచ్. బాగా జరిగినాయి, చాలా బాగా జరిగినాయి. సో మీరు ఈ మాస్టర్స్ కూడా అందరూ చాలా అద్భుతమైన వ్యక్తులు. అందరి సందేహాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా తీర్చారు. సో అందరికీ నా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ సెషన్ లో ఇంకోటి ఏంటంటే 108 years గురువు గారు ఉన్నారు, సదానందగిరి గారు. సో ఆయన్ని కూడా మనం 2 సెక్షన్ అడగటం జరిగింది. యాక్చువల్గా ఈ సెషన్లోనే తీసుకొచ్చేవాళ్ళు, గురువు గారు ఇక్కడ లేరు. సో ఆయన నార్త్లో ఉన్నారు. సో నెక్స్ట్ మన సెషన్లో కూడా స్వామీజీ క్లాస్ మనం మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు గురువులను కూడా అడగటం జరుగుతుంది. తర్వాత సదానందగిరి గారు మనకు సొసైటీకి కొద్దిగా దగ్గరగా ఉంటారు. మనం ఎప్పుడు అడిగినా కూడా ఏ ప్రోగ్రామ్ కూడా ఆయన వస్తూ ఉంటారు. సో నెక్స్ట్ సెషన్ అట్లాగే నెక్స్ట్ సెషన్లో పరిపత్ర మేడం కూడా అడగటం జరిగింది మేడం, నేత్ర మేడం. సో వాళ్ళు కూడా ఇంకా టైమింగ్స్ ఇవ్వలేదు. వాళ్ళు వస్తే మేడం లాస్ట్ లో పరిణిత మేడం పెట్టాము. సో ఈ సెషన్ లో పరిపత్రి మేడం కూడా ఒకరోజు మనం అడగటం జరిగింది. సో వీళ్ళిద్దరు పత్రి సార్ కూతుర్లు అనమాట, పరిణిత పత్రి. పరిపత్రి మేడం గ్లోబల్ వైజ్ గా మొత్తం మెడిటేషన్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. పరిణిత పత్రి మేడం ఇక్కడే ఉంటారు మనకంటే ఆంధ్ర తెలంగాణలో అన్ని యాక్టివిటీస్ కి చేస్తూ ఉంటారు. ఓకేనా? నెక్స్ట్
వీరమల్లు గారు అన్మ్యూట్ చేసుకోండి. వీరమల్లు గారు. వీరమల్లు గారు వైఫ్ అండ్ హస్బెండ్ మీరిద్దరు మాట్లాడాలి ఇప్పుడు. నెక్స్ట్ సుజాత గారు అన్మ్యూట్ చేసుకోండి. సరే, ఈ లోపల ఎవరన్నా ఒక సాంగ్ పాడతారా? అంటే మాకు వద్దులే అంటారా? ఎవరో ఒకళ్ళు స్టార్టింగ్ ట్రబుల్ ఉంది ఇక్కడ. ఒకళ్ళు స్టార్ట్ చేస్తే ఇంకా చాలా మంది బయటకు వస్తారు. సార్ దేవుడి పాట పాడచ్చు సార్. ఎక్సలెంట్ సార్. సార్కి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. దేవుడు గణేష్ పాట పడతాం సార్ ఫస్ట్ కొంత, తర్వాత శివుడి పాట. యా యా. గణేశ శరణం శరణు గణేశ శరణం శరణం శరణు గణేశ గజముఖ వరద శరణు గణేశ విఘ్న వినాయక శరణు గణేశ మూషిక వాహన శరణు గణేశ సిద్ధి వినాయక శరణు గణేశ సర్వ విభూషణ శరణు గణేశ గణేశ శరణం గణేశ శరణం శరణం గణేశ పార్వతి పుత్ర శరణు గణేశ శస్త్ర సోదర శరణు గణేశ మోదికి హస్త శరణు గణేశ భక్త వత్సల శరణు గణేశ గణపతి శరణు గణేశ శరణు గణేశ గణేశ శరణం శరణం సార్. ఇప్పుడు పాట పడతాను సార్ కొద్దిగా. పాడండి సార్. కొంచెం ఈరోజు సెషన్ 10 నిమిషాలు లేట్ అయినా ఉండండి. లాస్ట్ రేపు నుంచి ఫ్రీయే కదా, సో పాడండి. మీ కోరికను ఇక్కడ ఎవరు కాదనరు. లాగి స్టార్ట్ చేయండి. శంభో శివ శంభో స్వయంభో గంగాధర శంకర కరుణాకర భవ సాగర తారక శంభో శంభో శివ శంభో శంభో నిర్గుణ పరబ్రహ్మ స్వరూప గమ గమ భూత ప్రపంచరహిత నిర్గుణ పరబ్రహ్మ స్వరూప గమ గమ భూత ప్రపంచరహిత నిజముర నిహిత నితంత అనంత ఆనంద అతిశయ అక్షయలింగ ఆనంద అతిశయ అక్షయలింగ భో శంభో శివ శంభో శంభో దిమిత దిమిత దిమి దిమిత కతోం తోం 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 తమికిట తకతోం మతంగ మునివర వందిత ఈశా సర్వదిగంబర వేష్టిత ఈశా మతంగ మునివర వందిత ఈశా సర్వదిగంబర వేష్టిత ఈశా నిత్య నిరంజన నిత్య నటేశ ఈశా సర్వేశ. ఓకే సార్, థ్యాంక్ యూ. అద్భుతంగా పాడారు. మరొకరికి అవకాశం ఇద్దాం. నెక్స్ట్ ఒకళ్ళు మళ్ళీ ఎక్స్పీరియన్స్ తీసుకొని మళ్ళీ మనం. ఎస్ గీత మేడం ప్లీజ్. సెషన్ లో ఉన్నటువంటి గురువులందరికీ నమస్కారాలు. నేను ఈ క్లాస్ కి రావడానికి ముఖ్యంగా ఫస్ట్ ఫేస్బుక్ చూస్తున్నాను. అప్పుడప్పుడు సీరియల్స్ చూస్తుండేదాన్ని. ఏంటి నేను ఇలా బ్యాడ్ గా ఊరికే సీరియల్స్ చూస్తున్నాను, ఏదైనా చేస్తే బాగుండు అనుకునేదాన్ని. అయితే సడన్ గా ఈ లింక్ ఒకటి నాకు వచ్చింది, ధ్యానం క్లాసులని. చాలా అద్భుతంగా అనిపిస్తుంది సార్. నాకు ఎన్ని క్లాసులు విన్నా సాధన లేనిది ఏమీ ఉండదని ఒకటి చెప్పారు. నేను అది చాలా బాగా ఫాలో అవుతున్నాను. ప్రతిరోజు కొన్ని బుల్లెట్ పాయింట్స్ కూడా రాస్తుంటాను. ఆ పాయింట్స్ కూడా 24 hours లో ఒకసారి రివిజన్ చేస్తుంటాను. 1 week లో రివిజన్ చేస్తుంటాను. ఆ తర్వాత 3 months కి 6 months కి రివిజన్ చేయాలని అనుకుంటున్నాను. చాలా అద్భుతంగా ఉంది సార్. ముఖ్యంగా ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో ఉండి ఎంత జ్ఞానాన్ని తెలుసుకోవడం అనేది చాలా బాగా అనిపిస్తుంది సార్. అందులోటి ఫస్ట్ లో నేను క్లాస్ కి వచ్చినప్పుడు
వెంకటరత్నం గారు బాధపడుతుంటే చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను. నేను ఎవరు బాధపడుతున్నా ఎప్పుడు ఎమోషనల్ గా ఫీల్ అవుతుండేవాడిని. కానీ ఈ మెడిటేషన్ కి వచ్చిన తర్వాత మీరు చెప్పారు ఇందులో స్థిరత్వం ఏర్పడుతుంది, ఆందోళన అనేది పోతుంది అనేది. నా విషయంలో అది కరెక్ట్ గా జరిగింది. 1 hour మెడిటేషన్ ఈజ్ ఈక్వల్ టు 6 hours నిద్ర అన్నారు. అది కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. నేను ఈ మెడిటేషన్ కి వచ్చిన తర్వాత ముఖ్యంగా నాలో వచ్చిన మార్పు మా అమ్మగారిలో కూడా తీసుకొచ్చాను. మా అమ్మ కూడా రోజు క్లాస్ లో జాయిన్ అవుతుంది. అసలు జూమ్ క్లాసులు జాయిన్ అవ్వడం అనేది ఇదే ఫస్ట్ టైం మేము. అందులో అమ్మని కూడా చేర్చాను. అమ్మ నాన్ వెజ్ మానేసాం మేము ముఖ్యంగా. అసలు అదంటే చాలా ఇష్టం ఉండేది. ఎంత ఈజీగా ఎలా జరిగిందో ఇదంతా ఒక మాయ అని మేడం చెప్పింది. ఆ మాయ అనేది నాలో కూడా జరిగింది సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సార్ ఒక చిన్న డౌట్ మేడం అడగాలి. అడగండి. ఇందులో యేసు ప్రభు బోధనలు ఇవన్నీ భగవద్గీత చేర్చారు. మమ్మల్ని ప్రవక్త ఏం చెప్పలేదా సార్ మనకు వీటికి సంబంధించి అంత బాగా? అలా ఏం కాదు, ఉన్నాయి మేడం. మనం రాబోయే సెషన్ లో అది కూడా పెట్టుకుంటాం. ఓకే సార్. నాకు ఊరికే ఆ డౌట్ వస్తుంది. నేను కొంతమందిని జాయిన్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళల్లో ఉంటుంది కదా సార్. నాకైతే అలా ఏముండదు, అంత సమానమే, అంత మంచి. ఎవరు చెప్పినా బైబిల్ చెప్పినా ఎవరు చెప్పినా మంచి మాటలే చెప్తుంటారు. కానీ అది ఒకటి అడగాలనిపించింది సార్ నాకు. లేదు మేడం, నెక్స్ట్ రాబోయే సెషన్ లో ఖచ్చితంగా పెడదాం. అలా ఏం లేదు. ఓకేనా? నేను 365 రోజులు జాయిన్ అవుతాను సార్ ఈ మెడిటేషన్ ఎప్పటికీ మొదలై. ఎక్సలెంట్ మేడం, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఎవరు మాట్లాడతారు? రూపావతి గారు. రూపావతి మేడం అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. నమస్తే శివ సార్. నమస్తే మేడం. అంత ముందు లాస్ట్ సెషన్ లో కూడా నేను ఉన్నాను సార్. అప్పుడు మీతో మాట్లాడాను. ఫస్ట్ టైం మీరు ఇట్లా అభిప్రాయాలు అడిగినప్పుడు చెప్పినప్పుడు మీరు ఎక్కువగా ఇంటరాక్షన్ అంటే సత్యంగా ఇప్పుడు మనం మాట్లాడుతున్న మేడం వచ్చి క్లాస్ చెప్పిన తర్వాత ఒక్కొక్కళ్ళ అభిప్రాయాలు మాట్లాడుకుంటూ మంచి చెడు విశ్లేషణ చేసుకుంటూ ఉండే వాటి మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయమని మీరు చెప్పారు సార్ శివ సార్. దానివల్ల నేను చిన్నప్పటి నుంచి కూడా కొంచెం నేను ఈ ఆధ్యాత్మికంగానే ఉన్నాను. ఇప్పుడు మీరు కొంతమంది ఇప్పుడు నాలెడ్జ్ ఈజ్ డివైన్ అని అన్నారు కదా ఇందాక. ఇప్పుడు నెక్స్ట్ సెషన్ లో కూడా నాలెడ్జ్ ఇచ్చే వాళ్ళు కూడా ఇది చెప్పడమే కాదు, మనం ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు కూడా ఉండాలి అని అన్నారు కదా. అలా బయట చాలా వరకు నాలెడ్జ్ చెప్తున్నారు కానీ వాళ్ళు చాలా మంది పాటించని వాళ్ళు చాలా మంది ఉంటున్నారు మన చుట్టూ. అంటే ఇప్పుడు అసలు ఏమి అంటే లేడీస్ కాబట్టి చిన్నపిల్ల అయినా వాళ్ళు ఎక్కువ బయటికి ఎక్స్పోజ్ అవ్వరు కదా, బయట ప్రపంచానికి బయట ఎలా ఉందో ఏంటో. కంపారిటివ్లీ జెంట్స్ తో పోలిస్తే లేడీస్ ని కొంచెం ఇంట్లోనే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. మంచి చెడు వాళ్ళకి తెలియడం కూడా చాలా కష్టం. ఇంట్లో పేరెంట్స్ కూడా అన్ని చెప్పరు కదా. అలాంటి ఇప్పుడు మనం వింటున్న ఇప్పుడు మంచి చెడు చెప్పే వాళ్ళది విని అలా బయట లేకపోయేసరికి అప్పుడు నాకు కొంచెం స్ట్రగుల్ ఉంటుండే. ఇప్పుడు ఇవన్నీ విన్న తర్వాత మనం ఇంకా కరెక్ట్ వేలోనే పోతున్నానని అనిపించింది. అప్పుడు కొంచెం అంటే చెప్పే వాళ్ళు కూడా మనకి దగ్గర వాళ్ళు అయ్యేసరికి మనం పెద్దల మాట వినాలి అలా ఉండేది కదా. ఇప్పుడు సత్యమే సత్యము, ఎవరు ఎలాంటి వాళ్ళైనా మనకు అనవసరము. అంటే ఐ మీన్ సత్యమే ముఖ్యం. అది ఎవరైనా కానీ పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా కానీ మనం సత్యంగానే ఉండాలి, హానెస్టీగానే ఉండాలి. ఏదో అంటే ఐ మీన్ ఏదో రిలేటివ్స్ కోసమనో లేకపోతే ఏదో బంధం కోసమో అని మనము ఆ దైవం చెప్పిన వర్డ్స్ దానిలోంచి బయటికి రాకూడదు. ఎట్టి పరిస్థితుల్లో అయినా మనం బయటికి రావు. ఎన్ని కష్టాలు వచ్చినా గానీ మనం ఆ వేలోనే పోవాలి. ఇప్పుడు బుద్ధుడు చెప్పిన అష్టాంగ మార్గ అయినా గానీ, రాముడు యొక్క ఆయన పాటించిన విధానాలు గాని, అంటే ఇవన్నీ మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు మనకి లెసన్స్ లో వచ్చాయి. అవి ఇప్పుడు మనం చదువుకునేవి వదిలేయకుండా మన లైఫ్ కి ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఎవరు ఎలా ఉన్నా ఏం చేసినా గానీ అది ఏదో ఒక రోజు మాత్రం గ్యారంటీగా మనకి మంచే చేస్తది. అది మనని టెస్ట్ చేయడానికే వచ్చిందని తెలుసుకున్నాను.
అయితే ఇది మాయా ప్రపంచం కదా, ఈ ప్రపంచం వల్ల నేను ఒక్కొక్కసారి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉండేదాన్ని. కానీ క్లాసెస్ లో జాయిన్ అయిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ప్లస్ ఓకే అని అనిపించింది నాకైతే. నేత్ర మేడంతో 2 సార్లు మాట్లాడాను, ఇంకా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ శివ సార్, వెరీ వెరీ థ్యాంక్స్ టు యూ. యా మేడం, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ సాంగ్ పాడటానికి ఒకరు రెడీగా ఉన్నారు. గౌతమి గారు చెప్పండి శివ గారు. మేడం సాంగ్ పాడుతా అన్నారు కదా, హ్యాండ్ పాడండి. సరే, వీడియో లేకుండా నేను ఆడియోలోనే పాడతానండి. ఓకే మేడం, పర్లేదు. ఇట్స్ ఓకే. యాక్చువల్ గా గణేష్ సాంగ్ తో స్టార్ట్ చేద్దాం అనుకున్నా, బట్ ఇంతకు ముందు ఒక సార్ పాడేశారు, సో నేను గణేష్ సాంగ్ స్కిప్ చేసి పాడుతున్నాను. ఈ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఈ మూవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో, వసుదేవసుతం దైవం కంసాచానూరమదనం, దోబూచులాటేలరా గోపాల నా మనసంత నీవేనురా, దోబూచులాటేలరా గోపాల నా మనసంత నీవేనురా, ఆ ఏటి గట్టు నేనడిగా నా ఇంకి పాట నేనడిగా, ఆ ఏటి గట్టు నేనడిగా చిరుగాలి నాపి నేనడిగా, ఆకాశాన్నడిగా బదులే లేదు, ఆకాశాన్నడిగా బదులే లేదు, చివరికి నిన్నే చూసా హృదయపు గుడిలో చూసా, చివరికి నిన్నే చూసా హృదయపు గుడిలో చూసా. అంతే అండి. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ మేడం, మార్వెలస్. మీ టోన్ చాలా బాగుంది. ఒకసారి మేడం క్లాప్ చేద్దాం గట్టిగా. నెక్స్ట్ రాబోయే పార్టిసిపెంట్ శ్రీహరి గారు. సో ఇంకొక ఇద్దరు, శ్రీహరి గారు మీరు పాడాలి ఒక పాట. ఓకే, నెక్స్ట్ ఇంకో ఇద్దరు ఎక్స్పీరియన్స్ తీసుకున్నాం. సో ఈ లోపల డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. సో ఏమైనా డౌట్స్ ఉన్నా డౌట్స్ అన్నీ మొత్తం క్లారిఫై చేయించుకున్నాం. నెక్స్ట్ కేశవ్ గారు మాట్లాడతారు. కేశవ్ గారు అన్మ్యూట్ చేసుకోండి, డౌట్స్ ఏమైనా ఉన్నా అడగండి. కేశవ్ గారు అన్మ్యూట్ చేసుకోండి. బాలకృష్ణ గారు, గోపాలకృష్ణ గారు. సార్ చెప్పండి సార్. మాట్లాడండి సార్, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఇందాక పాట పాడినట్టున్నారు, ఇప్పుడు మీ అనుభవం చెప్తుంది. సార్ ఇప్పుడు ధ్యానంలో రాకముందు నాకు ఎలా ఉందంటే కొంచెం కోపం ఎక్కువ, చికాకు పడేవాడిని. సైనస్ అనేది కొద్దిగా తగ్గింది, కోపం తగ్గింది. ఎదుటి మనిషికి మనం మనం మర్యాదగా కొంచెం చిన్నగా మాట్లాడుతున్నాం, మెల్లగా. ఇంకోటి ఏంటి సార్, ధ్యానంలో కూర్చుంటే ఏమైందంటే తూగు వస్తున్నట్టు ఏదో పూనకం వస్తుంది కదా సార్, అలా పడిపోతా లేస్తా ఆ అన్బ్యాలెన్స్ జరుగుతుంది సార్ ప్రతిసారి. మేడం మాట్లాడతారు, మేడం చెప్తారు దానికి రీజను. మాట్లాడండి. క్లెన్స్ అవుతున్నప్పుడు బాడీ, మన ధ్యానంలో కూర్చున్నప్పుడు ధ్యాన అనుభవాల్లో ముందుగా మనం తలవారం ఎక్స్పీరియన్స్ అవుతామండి. ఎందుకంటే మనకు ఆ విశ్వ చైతన్య శక్తి ఏదైతే మనలోకి ప్రవహిస్తుందో ఆ ఎనర్జీ మన బాడీలో రిసీవ్ అవ్వడానికి ఆ ఒక తల బరువుగా అన్నట్టుగా ఫీల్ అవుతుంది. మరి అలాగే దాంతో పాటు
ఆ ఎనర్జీ మనం ఎక్కువ రిసీవ్ చేసుకుంటూ పోతూ ఉన్నప్పుడు బాడీ క్లెన్స్ అవుతూ ఉంటుంది కదా. బాడీ క్లెన్స్ అవునప్పుడు అది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మనం. మన నాడీ సిస్టమ్ మొత్తం శుద్ధి అవడం కూడా మనం ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్స్ చేస్తూ పోవచ్చు. గమనిస్తే మనకు చక్కగా తెలుస్తుంది అనమాట అది. సో ఈ ప్రాసెస్ లోనే మనకు ఇలా బాడీ వైబ్రేట్ అవడం కానీ, ఇలా ముందుకు వెనక్కు అవడం కానీ, లేదా సైడ్ కు అవడం కానీ ఇలాంటివి, లేదా గాల్లో తేలిపోతున్నామేమో, అసలు మన భూమి మీద లేమేమో, కూర్చున్న చోట లేమేమో అన్నట్టుగా కానీ ఇవన్నీ అనిపిస్తూ ఉంటుందండి. సో మనం చేయవలసింది ఒకటే, ఏం జరిగినా కూడా శ్వాస మీద గమనం ఉంచి, లేదంటే మనకి ఏ అనుభవం వస్తుందో ఆ అనుభవాన్ని ఎందుకు వస్తుంది అన్నట్టుగా గమనించడం. అది చేస్తే మనకు ఆ స్టేజ్ దాటి నెక్స్ట్ స్టేజెస్ కి వెళ్తూ ఉంటామండి. ఇప్పుడు మనం ఫస్ట్ ధ్యానం కూర్చున్నప్పుడు మన శ్వాస మీద గమనం పెడతాము. మరి థాట్స్ ఇంకోటి ఏవి రాకుండా ఆ థాట్ లెస్ స్టేట్ కి లేదా జీరో స్టేట్ కి వెళ్ళామనుకోండి, మనకు అనుభవాలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఆ అనుభవం ఏం జరుగుతుందో ఆ అనుభవాన్ని గమనించాలన్నమాట. మరి మనం ఇప్పుడు తల బరువుగా భారంగా అనిపించిందంటే దాని వైపు గమనం ఉంచడం గాని, లేదా బాడీలో ఏదైనా దురదగా లేక నొప్పిగా, లేదా ఇలా ఊగడం లేక ఇలా అనిపిస్తుందంటే దాని వైపు గమనించడం గాని. సో అవన్నీ కూడా అలా క్లెన్స్ అవుతూ 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 నెమ్మదిగా ఇప్పుడు మనకేమనిపిస్తుందో ఆ స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్ అనుభవాలకు మనం వెళ్తామండి. సో బాడీ అలా ఊగడం గాని ఇంకోటి గాని మనం ఏం గాని భయపడడం గాని అవసరం లేదండి. అలా ఇంకా చాలా ఎక్కువ అనిపిస్తుంది అంటే ఒక గోడకు సపోర్ట్ గా తీసుకుని కూర్చోండి. సో దట్ మీకు ఇంకొక సపోర్టివ్ గా ఉంటుంది. మరి పడిపోయినట్టుగా కాకుండా ఒక కాన్ఫిడెంట్ గా మనం కూర్చొని చేయడానికి కూడా వీలవుతుంది. రేపు 5 రోజులు గ్యాప్ అన్నారు. రేపు క్లాస్ ఉండదా రేపు నుంచి మేడం? సార్ క్లాస్ అంటే మీకు 5 డేసే. మీరు మామూలుగా రెగ్యులర్ మెడిటేషన్ చేయండి. మళ్ళీ ఫిబ్రవరి 1 నుంచి మనకి జూమ్ యాజ్ యూజువల్గా ఉంటుంది. సో ఫిబ్రవరి 1 కూడా మనకి గెస్ట్లు వచ్చేసి రామలక్ష్మణ్ వస్తారు ఫస్ట్ డే. సో వాళ్ళతో మనం ఈసారి ఫస్ట్ డే ఇనాగ్రేషన్ జరుగుతుంది. సో కాబట్టి దయచేసి ఫిబ్రవరి 1 నుంచి అందరు పార్టిసిపేట్ అవ్వండి. కానీ నేను గ్రూప్లో డైలీ మార్నింగ్ మ్యూజిక్ మెడిటేషన్ షేర్ చేస్తాను, అది పెట్టుకొని మీరు లాగిన్ అవ్వండి. ఒకసారి ఈ మనకు జూమ్ కనుక ఖాళీ ఉంది అనుకుంటే మార్నింగ్ 1 అవర్ కంటిన్యూటీ పెట్టుకునేటట్టు ఒకసారి నేను సార్తో మాట్లాడాలి. అది మాట్లాడినాక ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. లేదు సార్, ఇది మనకు శివ సార్ ఈ తెలుగుకి సపరేట్ ఐడి క్రియేట్ చేస్తున్నారు రంగస్వామి సార్. సో ఇది ఎప్పుడు కూడా ఫ్రీగానే ఉంటుంది సార్. మనకు కన్నడకు వేరే జరుగుతుంది, తెలుగుకు వేరే జరుగుతుంది, మళ్ళీ హిందీ ఈవినింగ్ లో జరుగుతుంది, మళ్ళీ నైట్ లో ఇంగ్లీష్, మళ్ళీ కన్నడ. సో అదంతా వేరే జూమ్ ఐడిలో జరుగుతుంది. ఎక్స్క్లూజివ్ గా తెలుగు ఈ జూమ్ ఐడిలో జరుగుతుంది సార్. ఇది ఖచ్చితంగా ఫ్రీగానే ఉంటుంది. సో మనం అంటే ఫ్రీగానే ఉంటుంది మేడం, బట్ ఆయన సార్ షెడ్యూల్ ఏంటో మనం తెలుసుకోవాలి కదా. సో అది నెక్స్ట్ వెంకటరత్నం గారు మాట్లాడండి. నమస్తే సార్, అందరికి ఆత్మ ప్రణామాలు. నాకు ఇంకా హలో సార్ మాట్లాడండి. ఇప్పుడు మీరు ఇది 2వ సెషన్ లో అటెండ్ అవుతున్నారు. ఫస్ట్ సెషన్ లో మీకు కోపం ఎక్కువ, చిరాకు ఎక్కువ, సో ఎన్నో ఉన్నాయి మీకు లోపల సీడ్ అయిపోయి ఉన్నాయి. సో ఈ 2 సెషన్ లో మీలో వచ్చిన మార్పు డే బై డే. సో కోపం తగ్గించుకుంటున్నాను, కోపం తగ్గిందండి, కంట్రోల్ అవుతుంది. మంచిగా మాట్లాడతాం. దురుసుగా మాట్లాడేవాడిని ఇంత ముందు, కొంచెం ఆవేశంగా ప్రతిదానికి రియాక్ట్ అయి ఉండేవాడిని. ఇప్పుడు అట్లాంటిది అది అలా కాదు ఇలా అని కొంచెం అంతకుముందు స్వార్థంగా ఉండేవాడిని. కొంచెం స్వార్థపు లేకుండా ఉంటున్నాను. కాకపోతే ధ్యానంలో నాకు మంచి అనుభవం కలగట్లేదండి. దాని మీద ఇంట్రెస్ట్ కి ఎక్కడికి వెళ్ళి ఏం చెయ్యాలా, లేకపోతే కింగ్ చాంబర్ అని ఏదో అన్నారు కదా, అక్కడికి వెళ్ళాలా, లేకపోతే ప్రకృతిలోకి వెళ్ళి చేయాలా, అవకాశం లేదు నాకు. అవకాశం ఉంటే అట్లా వెళ్ళి ఒకసారి దాని మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చి అనుభూతి పొందాలని నా కోరిక. పొద్దున్నే ఇక్కడ చలి మూలం లేకపోవటం, లేకపోతే ఇంట్రెస్ట్ అంతా కుదరకపోవటం, ఆరోగ్య
చాలా ఉన్నాయి కారణాలు. వీటన్నిటికీ లేకపోతే ఇంకేమన్నా చదవటం అన్నా కూడా నాకు ఇంట్రెస్ట్ ఉండదు. ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా విని దాన్ని క్యాచ్ చేసేవాడిని, కానీ చదివి ఎగ్జామ్స్ రాయాలన్నా కూడా ఇది ఉండేది కాదు. ఎప్పుడు ఆ నాలెడ్జ్ మీదే ఉండేది నాది. ఎప్పుడు చదవటం కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఇంటం వరకు వినేవాడిని. అలా ఉండేది నా లైఫ్ అంతా. కొంచెం కొంచెం ఇప్పుడిప్పుడే ఆ 18 సూత్రాలు పాటించాలి అని, ఎట్లా ఉండాలి, మంచిగా ఉండాలి అది అని ఇప్పుడిప్పుడే హ్యాబిట్ అవుతుంది. ఇప్పుడిప్పుడే అవుతుంది. కోపం కంట్రోల్ అవుతుంది. కోపం, చిరాకు, పెద్దానికి ఇది పడకుండా టెన్షన్ అవ్వకుండా ఉంటుంది. ఆరోగ్య రీత్యానే కొంచెం బాగా ఇబ్బంది పెడుతుంది. సార్ మీరు అన్ని కోలుకుంటారు. మీరు నిజంగా మీరు కోలుకొని మీరు ఏదైతే అనుకున్నారో, నేను ప్రకృతిలోకి వెళ్ళాలి, ధ్యాన ప్రచారం చేయాలి, ప్రతిరోజు మీరు ధ్యానంలో గురువుల్ని స్మరించుకొని చెప్పుకోండి, గతంలో నేను తెలుసో తెలియక తప్పులు చేసిందా, నన్ను క్షమించండి, ఫర్గివ్ మీ. 4 ఎఫర్మేషన్ చెప్పారు కదా, అవి చెప్పుకొని మీరు రెగ్యులర్గా సాధన చేయండి. ఖచ్చితంగా మీరు కోలుకుంటారు. మిమ్మల్ని నేను పిఎంసి స్టూడియోకి తీసుకెళ్ళి మీ పక్కన నేను కూర్చొని మీకు ఇంటర్వ్యూ చేపిస్తా పిఎంసి. ఎందుకంటే మీకు ఆ ఇంట్రెస్ట్ ఉంది, కాకపోతే డిస్కనెక్ట్ అవ్వద్దు, మీరు డిస్కరేజ్ చేసుకోవద్దు. ఓకేనా? నాకు తగ్గిపోద్ది, నేను ఆరోగ్యంగా ఉన్నానని మనస్ఫూర్తిగా శరీరంలో ఉన్న ప్రతి కణానికి చెప్పుకోండి. ఓకేనా? ఎక్కువ ఎమోషన్ అవ్వద్దు, బాధపడద్దు. మేమందరం ఉన్నాం, ఎప్పుడైనా మీరు మాట్లాడొచ్చు, ఏ నిమిషం ఫోన్ చేసినా రెస్పాండ్ అవుతాం. మీకు ఏ సహాయం కావాలన్నా కూడా మా వైపు నుంచి చేతనైన వరకు మేము చేస్తాం. ఓకేనా? సో ఎక్కడ మీరు ఎమోషన్ అవ్వద్దు, బాధపడద్దు. ఓకేనా? హ్యాపీగా ఉండండి. ఓకే, నెక్స్ట్. మాట్లాడతారా ఇంకెవరన్నా? సుదీక్ష గారు అన్మ్యూట్ చేసుకోండి. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నా అడగండి. సుదీక్ష గారు. సార్ సుదీక్ష అనే పేరు. అమ్మకి జూమ్ గురించి అంత బాగా తెలీదు, తనే మొన్న నేర్పించి పంపించారు నేను. ఓకే అమ్మా, మీరున్నారు కదా పాప పేరు సార్. లేదు సార్, అమ్మ ఊర్లో ఉంటుంది. అవునా? సో మీరు అటెండ్ అయ్యారు? పల్లెటూరు. లేదు సార్, నాది నేనే. అమ్మాయి. మా పాప పేరు సుదీక్ష. అది పాప పేరు. ఇట్స్ ఓకే మేడం, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అంటే అమ్మ ఓపెన్ చేసుకొని మాట్లాడుతుందో లేదో మరి తెలీదు. తనకి తెలుసు, తనకి 70 పైన ఇయర్స్ అయినా సరే చాలా బాగా అర్థం చేసుకొని ఈ జూమ్ క్లాసెస్ కి అటెండ్ అవుతుంది. తను ఓపెన్ చేసుకోవడం నాకు కూడా మేడం చెప్పినట్టు ఒక మాయ, చాలా అద్భుతంగా అనిపించింది. అమ్మ అలా నేర్చుకొని 70 ఇయర్స్ తర్వాత ఊర్లో ఉంటూ జూమ్ క్లాస్ అటెండ్ అవ్వడం అనేది నాకే కష్టం అనిపించింది ఫస్ట్. అమ్మకి ఎంత బాగా మీరేమో 70 ఇయర్స్, మీరు 70 ఇయర్స్ అంటున్నారు, ఆమెమో 70 ఇయర్స్ లా కనపడుతుందా? మరి ధ్యానం చేసి ఎంగ్లా తయారైపోయారు. అంటే వీడియో ఆన్ చేసుకుందా సార్? పర్లేదమ్మా, మాట్లాడండి అమ్మా, మాట్లాడండి. సుదీక్షమ్మ గారు మాట్లాడండి, మీ అనుభవం చెప్పండి. అంటే అది మ్యూట్ చేసుకోవాలి. నాకు అర్థమైంది కాన్సెప్ట్. ఓకే, తను అన్మ్యూట్ చేసుకోవడం రాదు. అది తెలియాలి సార్, నేను నేర్పిస్తాను. ఓకే మేడం, ఓకే. మనోదర మేడం మాట్లాడండి. నేత్ర మేడం గారికి, శివ గారికి ధన్యవాదాలు. అలాగే గ్రూప్ లో ఉన్న అందరికి నమస్కారము. నాకు ధ్యానము అంటే ఐడియా ఉండేది, కానీ ఇంత ఉపయోగం ఉందని ఎప్పుడు నేను ప్రయత్నం చేయలేదండి. ఎప్పుడు ఏదైనా మనసు బాగోలేనప్పుడు కూర్చొని 10 నిమిషాలు చేయగానే వేరే ఆలోచనలు, ఇంట్రెస్ట్ లేకుండా లేసిపోయేదాన్ని. కాకపోతే నేను ప్రతిరోజు యోగా చేసుకునేదాన్ని. ఈ టైంలో 5 గంటల నుండి 6:30 వరకు యోగా చేసుకొని శరీరంలో ఉన్న ప్రాబ్లమ్స్ తగ్గించుకున్నాను. కానీ మానసికంగా అయితే చాలా ట్రబుల్స్, అంటే ఉద్యోగం చేసేదాన్ని నేను, ఇంట్లో సమస్యలు, ఆఫీసులో సమస్యలతోటి ఎప్పుడు ఒక స్ట్రెస్ ఫీల్ అయ్యి చాలా నిద్ర పట్టకుండా చాలా అనారోగ్యం అయిపోయి ఉద్యోగం కూడా మానేశాను. నేను ఎప్పుడు ధ్యానం చేయాలి, దాంతో స్ట్రెస్ తగ్గించుకోవచ్చు అనే ఐడియా ఉంది, కానీ ఎక్కడ వెళ్ళి చేయాలి,
బయటికి వెళ్ళడము కుదరకుండా అలా అలా నెగ్లెక్ట్ చేశాను. నాకు ఇప్పుడు చేసే అవకాశము అంటే ఇక నాకు దేవుడే క్రియేట్ చేశాడు అనిపించింది. సుజాత గారు ఈ గ్రూప్ లోనే ఉన్నారు, నా ఫ్రెండ్. ఆమె లింక్ పంపించింది, నేను జాయిన్ అయ్యాను. అప్పుడు 10 నిమిషాలు కూడా కూర్చోలేని దాన్ని. ఈ ఫస్ట్ 5-6 రోజులు కూడా అసలు కూర్చున్నాను, లేవడము, కాళ్ళు జరుపుకోవడం అలా కానీ ఇప్పుడు గంట సేపు కదలకుండా కూర్చుంటున్నాను. ఇంకా కూడా కూర్చుంటే బాగుండు అనే ఫీలింగ్ నాకు వచ్చింది. 3 గంటలు ధ్యానము, 2 గంటలు బుక్స్ రీడింగ్, 1 అవర్ సత్సంగం అని చెప్పారు కదా. 3 గంటలు ధ్యానం అంటే నేను 2 గంటలు కంప్లీట్ గా చేస్తున్నాను. ఒక్కొక్కసారి 2.5 గంటలు, 3 గంటలు కొంచెం కుదరడం లేదు. అది కూడా ప్రయత్నం చేస్తాను. 2 గంటలు బుక్స్ చదవడం అంటే 2 గంటలు అవ్వడం లేదు. తప్పకుండా అరగంట అయితే చదువుతున్నాను. సత్సంగం అంటే ఇది ఒక సత్సంగము. నేను దీనికంటే ముందు కూడా బుక్ రీడింగ్ సెషన్ లో జాయిన్ అయ్యాను. అది కూడా మంచి గ్రూపు. దాని వల్ల కూడా నాలెడ్జ్ సంపాదించుకున్నాను. ఏదో ఒక సత్సంగంలో జాయిన్ అవుతున్నానండి, ఇలాంటి దాంట్లోనే. నాకు ఎక్కువ ఎమోషన్స్ ఎవరన్నా అంటే తొందరగా బాధపడిపోయేదాన్ని. అలాంటిది ఇప్పుడు ఇప్పుడు గురువులు నేర్పిన ధ్యానం నాలెడ్జ్ వల్ల నేనేమనుకుంటున్నానంటే అది మనము ఫీల్ అయ్యి అక్కడికక్కడే వదిలేయాలి, దాన్ని క్యారీ చేసుకోవద్దు అనేది ఒకటి బాగా నేర్చుకున్నాను. ఎప్పుడు వర్తమానంలో ఉండాలి, ప్రజెంట్ లో జీవిస్తే మనకు ఏ ప్రాబ్లమ్స్ రావు. మనం ఏ విషయాలను గుర్తుపెట్టుకొని వేరే వాళ్ళను హర్ట్ చేయము, మనము బాధపడము. వర్తమానంలో ఉండాలి. ప్రతి దాని మీద నేను అబ్జర్వేషన్ పెట్టి చేస్తున్నాను పని. దానివల్ల నాకు అంటే చాలా ఇంప్రూవ్మెంట్ కనపడింది. అసలు నాకు నిద్ర చాలా డిస్టర్బ్డ్ గా ఉండి దాంతోటి ఎప్పుడు రోజంతా డల్ గా ఉండేదాన్ని. అలాంటిది పడుకునే ముందు 9 to 10 చేస్తున్నాను మెడిటేషన్, పడుకుంటున్నాను. చాలా మళ్ళీ నాకు ఉదయం అలారం వచ్చే వరకు మెలకు ఉండకుండా పడుకుంటున్నానండి. ఈ 21 రోజుల్లో ప్రతి ఒక్క గురువు గారు ప్రతి ఒక్క టాపిక్ మీద మంచి మంచి సందేశాన్ని ఇచ్చారు. అది నేను మొత్తము బుక్ పెట్టి రాసుకుంటున్నాను. అది మొత్తం కుదరకపోయినా మళ్ళీ వీడియోలు వింటున్నాను, దాన్ని మళ్ళీ నోట్ చేసుకుంటున్నాను. మన హ్యాబిట్ ఏంటంటే ఇప్పుడు విన్నప్పుడు అంతా బాగుంటుంది, దాన్ని వదిలేస్తాము. అంటే నా ఉద్దేశంలో నేను అలా ఫీల్ అయ్యాను. నేర్చుకున్న అనుభవము. నేనేం చేస్తున్నానంటే 2-3 రోజులకు ఒకసారి మళ్ళీ వీడియోలు వింటున్నాను, మళ్ళీ కొంచెం రాసుకుంటున్నాను, అలా ప్రాక్టీస్ చేస్తున్నాను. చేయగా చేయగా మనకే మార్పు వస్తుంది అనేసి నేను అబ్జర్వ్ చేసుకున్నాను. ఇంట్లో కూడా అంటే కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటాయి. వాటన్నిటికి ఏందంటే ఎవరినో నిందించడం కాదు, నేను ఎప్పుడు నన్ను నేను తెలుసుకోవడము అని విని ఏంటి నన్ను నేను తెలుసుకోవడము అనేదాన్ని. ఈ దీంట్లో జాయిన్ అయిన తర్వాత నిజంగా నేనంటే ఏంటి అని ఊరికే కళ్ళు మూసుకొని నన్ను ప్రాక్టీస్ చేసుకుంటూ చాలా వరకు నేను కంట్రోల్ చేసుకున్నానండి. శివ గారు మాత్రము చాలా బాగా కోఆర్డినేట్ చేశారు. ప్రతి ఒక్కరికి అంటే ఏ విషయంలో హెల్ప్ చేయడము, గురువులు కూడా వాళ్ళ నంబర్లు ఇచ్చి కాంటాక్ట్ అవ్వండి అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మనకు ఒక సమస్య వచ్చినప్పుడు మనం బయట వాళ్ళతో షేర్ చేసుకుంటే అది వేరే విధంగా అవుతుంది, కానీ ఈ విధంగా మనకు మన సమస్య తీరుతుందని ఒక నమ్మకంతో ప్రతి ఒక్క గురువు నంబర్ నేను నోట్ చేసుకున్నానండి. థ్యాంక్స్ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. సో నెక్స్ట్ మనం ఇంకొకళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకునే ముందు మరొక పాటతో ముందుకు వస్తున్నారు గౌతమి గారు. సో తర్వాత నాకు టెక్స్ట్ పెట్టారు, సత్యసాయి భజన చేస్తామని. డెఫినెట్గా సార్ మీ కోరికలు తీరుస్తాము. సో నేత్ర మేడం ఒక 10 minutes కంటిన్యూ చేసే సెషన్. సో 7 అయింది, ఓకే కదా మేడం? గౌతమి గారు. సార్. ఎస్ మేడం. పాడుతున్నాను. ఒకసారి గట్టిగా క్లాప్స్ చేయండి మేడంకి నవ్వుతూ, కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. మనం పాడేవాళ్ళని ఎంకరేజ్ చేయాలి కదా సార్. ఇంకొకరు ఎక్స్పీరియన్స్ తీసుకోండి సార్, పాడతాను. ఏం మ్యూజిక్ సిస్టమ్ రెడీ అవ్వలేదు ఏంటి? ఓకే ఓకే, ఒకరి ఎక్స్పీరియన్స్ తర్వాత పాడతాను. సరే సరే, ఓకే మేడం. నెక్స్ట్ జమీల్ రావు గారు మాట్లాడండి. జమీల్ రావు సార్.
నమస్తే సార్, నమస్తే అందరికీ నమస్తే. మీ మనవరాల వెనకాల ఉంది అవునండి, బంగారు ఇప్పుడు తల్లి. అవునండి అవునండి. మీరు ఆమె సెషన్ లో ఉంటారు, పెళ్ళప్పుడు ఒక 4-5 సార్లు వచ్చి పలకరించి వెళ్తుంది. ఎస్ సార్, మాట్లాడండి. నమస్తే సార్. నేను యోగా ఏదో ఒకటి చేద్దాం అనుకునేవాడిని, కానీ ఏ టైం కుదిరేది కాదు నాకు. ఇంటి దగ్గర అవడం వల్ల నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఈ సెషన్ లో చేరిన తర్వాత నాకు కొద్దిగా అంతా మంచిగా ఉంది, కొద్దిగా కోపం తగ్గింది, కొద్దిగా నాకున్న అనారోగ్యం కూడా కొద్దిగా మెరుగుపడుతుందని అనుకుంటున్నాను. నమస్తే సార్. డౌట్ ఏమైనా ఉంటే అడుగుతారా? మేడం ఉన్నారు, నేత్ర మేడం. అయితే ఏమి లేవండి. ఓకే, సో ఓకే, నెక్స్ట్ గౌతమి గారు రెడీనా? గౌతమి మేడం. సార్. ఎస్ మేడం. ఓకే, పాడుతున్నాను సార్. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఎదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. దూరమెంతో ఉందని దిగులు పడకు నేస్తమా, దరికి చేర్చుదారులు కూడా ఉన్నాయిగా. భారమెంతో ఉందని బాధపడకు నేస్తమా, బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా. సాగర మదనం మొదలవగానే విషమే వచ్చింది, విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది. అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది, కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలుచుకుంటే సాధ్యమిది, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఎదగమని అర్థమందులో ఉంది. అంతే సార్. ఎక్సలెంట్ మేడం, మార్వెలస్, అద్భుతంగా పాడారు. థ్యాంక్ యూ. ప్రీవియస్ సింగర్ గా ఏమైనా పాడారు మేడం, లేకపోతే ఇది ఫస్ట్ టైం? అంటే స్కూల్స్ లో కాలేజెస్ లో పాడుతుండే సార్, అండ్ ఇంకా స్టేజ్ కూడా ఇచ్చాను. ఓకే, అలా ఇంకా చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది అనమాట, మళ్ళీ ఇప్పుడే పాడుతున్నాను. లేదు మేడం, అయితే మాకు ఒక గాయకురాలు దొరికారు జూమ్ లో. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ మన రాధాకృష్ణ సార్ కూడా సత్యసాయి బాబా డివోటి, బాబా మీద పాట పాడతారు. సో అది తీసుకునే ముందు ఇంకొక క్వశ్చన్ అడుగుతారు మేడం. రూపావతి గారు క్వశ్చన్ అడగండి మేడం. సార్ హలో, చెప్పండి సార్. మేడం మాట్లాడు మేడం. ఇప్పుడు నేనేంటంటే ఇంటి అదే లేచిన తర్వాత మన దేవుడికి దీపం దగ్గర నెక్స్ట్ గుడికి వెళ్ళేవాడిని. నేను రెడీ అయ్యి జాబ్ చేస్తాను, బ్యాంక్ వెళ్ళిపోయేవాడిని. ఇప్పుడు ఏంటంటే దేవుడి దగ్గరికి వెళ్ళడానికి నాకు ఇంకెందుకు నాకు పోయింది కదా అన్న టైప్ లో ఫీలింగ్ వస్తా ఉన్నది. అది రాంగ్ గా కాదా అని జ్ఞానంలో కూర్చునేసరికి అలా ఫీలింగ్ వస్తా ఉంది. అది కొద్దిగా ఏమైనా రాంగ్ తాట ఏంటని చెప్పగలరా? అలా ఏం లేదండి, దేవుడు మనలోనే ఉన్నాడు కదా, ఆ దేవుడితో మీరు కనెక్ట్ అయ్యారు కాబట్టి బయట ప్రతిష్ఠించిన దేవుడితో ఇంకా పని లేదు అన్నట్టుగా ఉంది, అంతేనండి. అది ఈ మధ్య అలా అనిపిస్తుందండి. ఇంకెందుకు ఆమె వచ్చేస్తా ఉంది. ఈ పిరమిడ్ PSSM 18 సూత్రాలు కూడా మనం గమనించామంటే మూర్తి ఆరాధనతో అవసరం లేదు, చేయనవసరం లేదు అని అంటాను. ఎందుకు మూర్తి ఆరాధన చేయనవసరం లేదు అంటే, ముందు ఎలా ప్రాణ ప్రతిష్టాపన చేసేవారు అంటే, దేవుడు నీలో ఉన్నాడు వెతుక్కో అంటే మనకు అర్థమయ్యేది కాదు. సో అట్లీస్ట్ లోపలున్న దేవుడిని బయట ప్రతిష్టాపన చేసైనా సరే నువ్వు ఆరాధించు అన్నట్టుగా, లేదో నీలో ఉన్న సత్యం నీ ఎదురుగా ఉంది, గమనించి తెలుసుకో, కనెక్ట్ అవ్వు అన్నట్టుగా అది చేశారండి. కానీ ఇప్పుడు ధ్యానంలో
మనలో ఉన్న ఆత్మ, మనలో ఉన్న దేవుడు కనెక్ట్ అవుతున్నాం కదండి. అందుకనే బయట ఎక్కడా లేదు, అంత లోపలే ఉంటుంది, విశ్వం మొత్తం మన లోపలే ఉంటుంది. దానికి మనం కనెక్ట్ అయితే చాలండి. సో మీరు చాలా చక్కటి మార్గంలో ప్రయాణిస్తున్నారు. మీ సాధన ఇలాగే కొనసాగించండి. ఇంకా ఎక్కువ మీరు ఇలాంటి మెసేజెస్ పొందడం అన్నది జరుగుతుంది. మరి మీరు ప్రతి ఇంకా బాగుంది మేడం. మేము కూడా మీలాగే ప్రతిదీ కూడా అలాగా తో మాట్లాడుతూ అలవాటు చేసుకుందాం అనిపిస్తాం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రూపావతి మేడం. సో రూపావతి మేడం డౌట్స్ క్లారిఫై చేయించుకొని మనం రాధాకృష్ణ సార్ సత్యసాయి బాబా పాట పాడుతున్నారు, అడగండి మేడం. నేత్ర మేడం, ఇప్పుడు మనము బాల్యంలో ఉన్నప్పుడు మనకి అంటే బాల్యంలో కళ్ళ కప్పడం తెలియదు అని అంటారు కదా, 5 to 7 years వరకు. ఆ టైంలో మనకి ఎన్నో ఆలోచనలు ఉంటాయి. అంటే ఏదో అంటారు కదా, పుట్టిన తర్వాత 21 days 30 days తర్వాత నుంచి అంటే అప్పుడు బిలో వరకు పిల్లలు దైవంతో సమానం అని అంటారు కదా. ఆ టైంలో మనకి దైవంతో అంటే పూర్వజన్మ కనెక్షన్స్ కూడా ఉన్నప్పుడు మనం ఆ వాసనల వల్ల దైవానికో లేకపోతే అంటే ఏదైనా మంచైనా చెడైనా ఆ టైంలో మనకి వచ్చే ఆలోచనలు పెద్దగా అయిన తర్వాత మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయంటారా? ఆ టైంలో కదండి, ఎప్పుడు కూడా మనకు ఆ కనెక్టివిటీ అన్నది ఉంటుందండి. కానీ చంటి పిల్లలు ఉన్నప్పుడు ఈ ప్రాపంచిక మాయ లేదా ఈ ప్రాపంచిక ధర్మాల్లో మనం మనల్ని ఇన్వాల్వ్ చేసుకోలేదు కాబట్టి ఆ ఒక్కటే మనకు గుర్తు రావడం కానీ లేదా మనకు రీకాల్ చేసుకోవడం లాంటివి ఉంటుందండి. కానీ ఇప్పుడు కూడా మనము ధ్యాన స్థితిలో కూర్చొని కనెక్ట్ అయ్యామనుకోండి, అవన్నీ కూడా మనం కనెక్ట్ అయ్యి చూసుకోవచ్చు, లేదా దాని గురించి మెసేజెస్ రావచ్చు అన్నది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇంకోటి ఏమంటే, మన ప్రతి జన్మ కూడా మన కర్మ బంధనం ఏదైతే ఉంటుందో, మరి మన సోల్ ప్లాన్ ఏవైతే ఉంటుందో దానికి కనెక్ట్ అయ్యి దాని ఆ ఒక రిలేటెడ్ లో వెళ్తూ ఉంటుందండి. సో అప్పుడు వచ్చిన థాట్సే అంటే ఆ 5 years లోపల వచ్చిన థాట్సే మన ఎంటైర్ లైఫ్ ని డిసైడ్ చేస్తుంది, అలానే మనం వెళ్తాం, అలా ఏం ఉంటదండి. సో ఇక్కడ ఇంకా ఒక్కటి సింపుల్ గా ఏం చెప్పాలి అంటే, మన ధ్యాన స్థితిలో కూర్చొని మనం మన లైఫ్ ని ఎలా ఒక జ్ఞానంతో ధ్యానంలో కూర్చొని మనం ఎలా మన లైఫ్ ని లీడ్ చేయాలనుకుంటున్నామో అన్నది మనమే డిసైడ్ చేసుకోవచ్చండి. సో మనం నిన్న క్లాస్ లో అనుకున్నాం కదండి, ఈ కర్మ బంధనం అనేది ఏదైతే ఉందో ఆత్మ సంస్కారం అన్నది అయ్యిందంటే వాటి నుంచి అన్నిటినీ విముక్తి పొందుతామండి. సో అవన్నీ కూడా మన చేతుల్లోనే ఉంది. మనం ఎలా ఆ జ్ఞానాన్ని రిసీవ్ చేసుకుని ఎలా ధ్యాన సాధన చేస్తున్నాం అన్న దానిపైనే ఉంటుంది. అయితే నాకు ఒక చిన్న సందేహం మేడం. అంటే నాకు చిన్నప్పుడు ఎక్కువగా దైవం చేరుకోవాలి, దైవంలో అంటే లీలమైపో అలాంటి కోరికలు ఉండేవి చిన్నప్పుడు బాగా. అంటే ఆ బుక్స్ చదవడం వల్ల కానీ, గుడికి వెళ్ళడం వల్ల కానీ, ఆ మాటలు ఇప్పుడు గోదాదేవి అమ్మవారు ఇలా అలా అలా అవ్వాలి అనే చిన్నప్పుడు ఆ థాట్స్ ఉండేవి. ఆ థాట్స్ నుంచి మళ్ళా నా ఫ్యూచర్ కొంచెం కనబడుతూ ఉండేది నాకు. చిన్నప్పుడు బాగా మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ గా వచ్చేవి. ఇప్పుడు నేను బాగా ఇప్పుడు నాకు అంటే పిల్లలు ఇద్దరు అనుకుంటే అప్పుడు వచ్చిన థాట్స్ అది కొంచెం లైఫ్ లో కనబడింది, నాకు చాలా వరకు కనబడింది. అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ని ఫేస్ చేయడానికి అప్పుడు మనకి అంటే ముందు ప్రిపరేషన్ అంటే ఏదైనా క్లాస్ తీసుకునే ముందు టీచర్ అయినా కానీ మనకి కొంచెం మోటివేషన్ క్లాస్ లాగా అలా అవి అనిపిస్తుంది. అయితే అప్పుడు ఉన్నట్టుగా ఇంకా అలా ఇప్పుడు ఇవన్నీ వదిలేసేసి అలా వెళ్ళాలని అనిపిస్తుంది. కానీ మనకున్న బాధ్యతలను కంప్లీట్ చేయాలని అనిపిస్తుంది. ఇటు అటు 2 వైపులా గుంజుతా ఉంది. అందుకనే మనం మధ్య మార్గంలో ప్రయాణిస్తున్నామండి. ఆధ్యాత్మిక ధర్మాన్ని మనం పూరైస్తూ, అలానే ఈ ప్రాపంచిక ధర్మాల్ని, ఈ రెస్పాన్సిబిలిటీస్ ని కూడా మనం పూరైస్తున్నాము. మరి అలాగే అప్పుడు మీలో వేరే థాట్స్ లేవు కాబట్టి మీకు ఆ విజన్స్ మిరక్టి చాలా చక్కగా వచ్చాయి. మీరు చాలా గ్రేట్ మాస్టర్ అండి. అసలు మీరు ధ్యాన సాధన కొనసాగిస్తూ ఉంటే ఆ విజన్స్ అన్నది మీకు వచ్చాయి కదా. అంటే ఇంట్యూషన్స్, విజన్స్
ఇది కూడా ధ్యాన అనుభవంలో ఒకటండి. సో ఎప్పుడైతే మనము పాస్ట్ మళ్ళీ ఫ్యూచర్ కి కనెక్ట్ కాకుండా ప్రజెంట్ లో ఉంటే మనకు ఏం జరగవచ్చు అన్నది ముందుగానే మనకు మెసేజెస్ ఇస్తారండి మాస్టర్స్ కానీ, లేకపోతే మనకు మన సోల్ కానీ ఆ విజన్స్ ద్వారా మెసేజెస్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. మీకు అదే జరిగింది. సో ఇప్పుడు కూడా మళ్ళీ మీరు ఆ ప్రజెంట్ సిచ్యుయేషన్ కి కనెక్ట్ అయ్యి వేరే ఏది కూడా ఆలోచించకుండా, లేదా వేరే ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా థాట్లెస్ స్టేట్ కానీ లేదా జీరో స్టేట్ లో కానీ ఉన్నారంటే అది మళ్ళీ మీకు ఆ మెసేజెస్. మరి మీరు ధ్యానం చేసేటప్పుడు పలానా థాట్ నాకు వచ్చింది, ఎందుకు వచ్చింది, రీజన్ ఏంటి, ఇలా మళ్ళీ మీరు క్వశ్చన్ చేసుకున్నారు అనుకోండి, మళ్ళీ మీకు దాని గురించి ఆన్సర్ మెసేజ్ గా రావడం జరుగుతుంది. నాకు అప్పుడప్పుడు గజ్జల సౌండ్, నైట్ పూట గజ్జల సౌండ్ వినబడుతుంది. ఎవరైనా వచ్చారేమో అని చూస్తే అక్కడ ఎవరు ఉండరు. ఒక్కోసారి షాడో, బ్లాక్ షాడో కనబడుతుంటది. ఎవరైనా వెనక ఎవరైనా అంటే నైట్ పూటనే ఎవరైనా మనుషులు అట్లా వెళ్ళి ఆ షాడో ఏమైనా పడిందేమో అని చూసి అలా కూడా ఏమి అనిపించదు. అవన్నీ ఎప్పుడు నాకు అనిపిస్తాయి అంటే డీప్ గా అంటే దేవుడు అంటే ధ్యానంలో అంటే కళ్ళు మూసుకొని కూర్చోం కదా, మామూలుగా ఆలోచనలో కూడా డీప్ గా వెళ్ళిపోతాం కదా, మామూలుగా ఏటో సుదీర్ఘ ఆలోచన చేస్తాము అన్న ఆ టైప్. అది కూడా ఒక రకమైన ధ్యానమే అనుకోండి. ఎందుకంటే మన కాన్సన్ట్రేషన్ మొత్తం ఆ టాపిక్ మీద, వ్యక్తి మీద, అది ఏదైనా మనం ఏమనుకుంటున్నాం దాని మీద పెడతాం కదా. అంతేనా మేడం? మీకు ఆ సౌండ్స్ లేదా షాడో లాగా కనిపిస్తుంది అంటే మాస్టర్స్ ఎవరైనా మెసేజెస్ ఇవ్వడానికి వస్తున్నారా? మీరు ధ్యానం చేసేటప్పుడు నాకు ఫలానా అనుభవం అవుతుంది, మాస్టర్స్ ఎవరైనా మీరు నాకు మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నట్టయితే నేను మీ మెసేజ్ రిసీవ్ చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాను, నాకు మెసేజ్ ఇవ్వండి అని మీరు ధ్యానం స్థితిలో కూర్చుంటే వాళ్ళు మెసేజ్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే మేడం. సెషన్ కూడా 7:15 అయింది. ఇంకో 5 minutes లో క్లోజ్ చేసుకున్నాం. ఎందుకంటే పాపం నేత్ర మేడం గారు కాలేజీకి వెళ్ళాలి. సో మనం దాన్ని కూడా గమనించాలి కాబట్టి. సో ఈరోజు మాట్లాడండి అమ్మా. సార్ ఇప్పుడు మేడం చెప్తే అదే ఇష్యూ నాకు జరిగింది సార్. అయితే అమ్మకు కూడా ఈ మెడిటేషన్ చేసుకుంటే బాగుండు అనిపించింది నేను జాయిన్ అయినప్పుడు. ఎలా చేయాలి ఎట్లా అనుకున్నాను. అయితే మీరు అరుణాచలం అని ఒకటి పెట్టారు సార్. పెట్టినప్పుడు దానికోసమని అమ్మ నా దగ్గరకు వచ్చింది. రావడము, నేను ఈ సెల్ చూపించడము, ఇవన్నీ చేసుకోవడం అనేది నా కోరిక నెరవేరింది సార్. ఇప్పుడు మేడం చెప్తే నేను అది అప్లై చేస్తున్నాను. ఇలా మనం ఇంకెవరికైనా కూడా ఇలా అనుకుంటే తప్పకుండా జరుగుతుంది అని చెప్పేసి నేను చెప్తున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ మన సార్ రాధాకృష్ణ గారు. సో రాధాకృష్ణ సారు సత్సాయి డివోటి మేడం. ఓకే సార్, పాడండి సార్. నమస్తే సార్. నేను పాడండి సార్. చాలా రోజుల తర్వాత భజన పాట పాడుతున్నాను. తర్వాత నేను అనారోగ్యంగా ఉన్నాను కాబట్టి ఏమన్నా తప్పులే జరిగితే స్వామిని, అందరిలో ఉన్న స్వామిని క్షమించమని ప్రార్థిస్తూ పాడుతున్నాను. నా తృప్తి గురించి పాడుతున్నాను అనుకోండి అంతే. నిరుపమ గుణ సదనా చరణ నీరజ దళ నయనా, నిరుపమ గుణ సదనా చరణ నీరజ దళ నయనా, కాషాయాంబర వేష ధారణ కలియుగ అవతార, కాషాయాంబర వేష ధారణ కలియుగ అవతార, నిత్య రంజన నిర్మల చరిత నిరుపమ యోగేంద్ర, నిత్య రంజన నిర్మల చరిత నిరుపమ యోగేంద్ర, మహాతేజ నటరాజ విరాజ ఆసపాసనాశయీస, మహాతేజ నటరాజ విరాజ ఆసపాసనాశయీస, నిరుపమ గుణ సదనాచరణ నీరజ దళ నయనా, కాషాయాంబర వేష ధారణ కలియుగ అవతార, నిత్య నిరంజన నిర్మల చరిత నిరుపమ యోగేంద్ర, మహాతేజ నటరాజ విరాజ ఆసపాసనాశయీస, మహాతేజ నటరాజ విరాజ ఆసపాసనాశయీస,
నిరుపమ గుణ సదనా చరణ నీరజదళ నయనా కాషాయాంబర వేషధారణ కలియుగ అవతార. అద్భుతం సార్. ఒకసారి అందరికి సాయినాథ్ మహారాజ్ కి జై అనండి. సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో మనం ఫైనల్ గా ఒకళ్ళ అనుభవం తీసుకొని సెషన్ క్లోజ్ చేసుకుందాం. నాగమణి గారు చెప్పండి అమ్మా, మాట్లాడండి అమ్మా. మా చెల్లెలు కూతురండి, 2 అట్లా వస్తా ఎప్పుడన్నా ఒకసారి. గౌతమ్ గారు మా చెల్లెలు కూతురు. ఓకే అమ్మా, చెప్పండి మీ అనుభవం చెప్పండి. ఇదే ఇప్పుడు ఎప్పుడైనా ఒకసారి వస్తాం అది వరంగల్. ఇక ఆమె చేస్తుంటే నేను కూడా కూర్చోపెద్దమ్మా అంటే ఇట్లా కూర్చుంటున్నాం, వింటున్నాం, అన్ని అనిపిస్తున్నాయండి. బాగుందా మెడిటేషన్? బాగుంది అనిపిస్తుంది. మా కూడా ఇక కొంచెం చాలా మార్పు వచ్చిందండి. ఇప్పుడు చూశాను కదా, దాన్ని చేస్తుందా అనుకుంటున్నా, ఇంకా చూడాలని కోరుకుంటున్నాను దాంతో. ఓకే అమ్మా, రైట్. మీరు మెడిటేషన్ చేయండి రెగ్యులర్ గా. సరే. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంకొకసారి ఇంకెవరైనా మాట్లాడతారా? ఒకటోసారి ఇంకెవరైనా మాట్లాడతారా? సార్ జయరామ్ రెడ్డి అనేసి బెంగళూరు నుంచి. జయరామ్ రెడ్డి సార్, నమస్తే, చెప్పండి సార్. ఈ రోజు పౌర్ణమి కదా, పౌర్ణమి గురించి కొంచెం వివరిస్తారని అనుకున్నాను. సో పౌర్ణమి ధ్యానంకి మధ్య ఉన్న అట్రాక్షన్ గురించి కొంచెం వివరంగా చెప్పగలరని కోరుతున్నాను. సో మనకి నెలలో మేడం ఉన్నారు కాబట్టి మేడం చేస్తే చెప్పిద్దాం. మేడం, నేత్ర మేడం ప్లీజ్. సో పౌర్ణమి ధ్యానం ఎందుకు ప్రాముఖ్యత ఉంది, ఎందుకు పౌర్ణమి రోజు ధ్యానం చేయాలి అంటే, మనం ఆ ఒక 15 days సైకిల్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే చంద్రుడు మరి ఈ భూమికి చాలా దగ్గరగా రావడం అనేది జరుగుతుంది పౌర్ణమి టైంలో. మరి అలాగే ఆ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎనర్జీస్ ఎక్కువ మల్టిప్లై అవడం అన్నది జరుగుతుంది అన్నమాట. మనం పౌర్ణమినప్పుడు అబ్జర్వ్ చేసాం అనుకోండి, ఈ సముద్రాలు ఇటువైపు అంతా కూడా అలలు ఎక్కువ అవడం ఇలా ఎక్కువ అవుతూ ఉంటుంది. మనం ఎందుకు అలా ఎక్కువ అవుతూ ఉంటుంది అంటే, ఆ ఒక చంద్రుడి ఎనర్జీస్ ఆ వాటర్ పైన ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అన్నమాట. ఇంకా మన శరీరాన్ని మనం గమనించినట్టయితే 75% మనం కూడా వాటర్ తోనే నిండి ఉన్నాం అన్నమాట. సో డెఫినెట్ గా ఆ ఒక్క ప్రభావం కూడా మన మీద ఉంటుంది. సో అందుకనే ఆ చంద్రుడి ఎనర్జీస్ ని చక్కగా కనెక్ట్ అయ్యి మనలో ఆ బ్యాలెన్స్ స్టేట్ ని తెచ్చుకోవడానికి మనం పౌర్ణమి ధ్యానాన్ని చాలా ఎక్కువగా చేయాలి అన్నది, మరి ఆ ఎనర్జీస్ ని మనము చక్కగా రిసీవ్ చేసుకోవాలి అన్న ఒక రీజన్ గురించి మనం పౌర్ణమి ధ్యానం చేస్తామండి. అలాగే ఈ కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో చాలా అబండెంట్ గా ఈ ఫుల్ మూన్ డే మరి బ్లూ మూన్ డే ఈ 2 రోజుల్లో కూడా మనకు దొరకడం అన్నది జరుగుతుంది. అండ్ పౌర్ణమి వెనకాల రోజు మరి పౌర్ణమి తర్వాత రోజు అంటే ఒక 3 days కూడా ఈ ఎనర్జీస్ ఎక్కువ అవడం. సో 3 days లో కూడా మనం చక్కగా ధ్యాన స్థితిలో ఉన్నామంటే ఎక్కువ ఎనర్జీస్ రిసీవ్ చేసుకోవడానికి కుదురుతుందండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. సో ఓకే ఫ్రెండ్స్, సో మనం చక్కగా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం అద్భుతంగా. మరి 3వ బ్యాచ్ కూడా మనం సక్సెస్ఫుల్గా మనం ఫినిష్ చేసుకున్నాం. అట్లాగే ఎంతోమంది కొత్త వాళ్ళు ఉన్నారు, ప్రీవియస్ బ్యాచెస్ వాళ్ళు ఉన్నారు. సో మీరు అందరూ కూడా 4th బ్యాచ్లో రావాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ అండ్ మహావతార్ ఫౌండేషన్ తరఫున మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. అట్లాగే మీ కుటుంబ సభ్యులకు, మీ మిత్రులకు, మీ శ్రేయోభిలాషులకు, మీ శత్రువులకు కూడా చెప్పండి. సో అందరినీ ఏంటో శత్రువులకు కూడా మనకు కావాల్సిందే వాళ్ళు. సో అందరినీ ధ్యానంలో తీసురండి. మనం ఇది మన కోసం కాదు, మన ఎదుగుదలలో భాగంగా మన ఎదుగుదలతో పాటు మన విశ్వానికి చేస్తున్న ప్రోగ్రామ్ ఇది.
సో దానిలో మీరందరూ పార్టిసిపేట్ అవ్వాలని, మళ్ళీ మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతమైన మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ బాటలో మీరందరూ మనస్ఫూర్తిగా ముందుకెళ్ళాలని కోరుకుంటూ, అట్లాగే ఈరోజు మేడం చెప్పారు పౌర్ణమి యొక్క విశిష్టత. సో పౌర్ణమి అనేది సాధకులకు పండగ. సో మనకి దీపావళి, దసరా ఇలా ఎలా ఉంటాయో, అందుకనే చూడండి మీరు సృష్టిలో పౌర్ణమి రోజు ఎన్నో అభిషేకాలు, ఎంతో మహా ఉన్నతమైన పూజలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వాటన్నిటికన్నా సాధకుడికి అత్యద్భుతమైన పండగ. ఎంతో హీలింగ్ ఎనర్జీస్ అనేది ఈ రోజు ఎర్త్ మీద ఉంటాయి. అవి మనం మాటతో చెప్పడం కానీ ఎక్స్పీరియన్స్ అవుదాం. సో మీ అందరి కోరిక మీదకి ఈరోజు పౌర్ణమి మెడిటేషన్ చేద్దాం నైట్ జూమ్లో. సో 9 to 11 ఓకేనా? 10 to 12 పెట్టుకుందామా? 10 to మీరే 12 చెప్పాలి. 10 to 12 పెట్టు. సో ఒక అద్భుతమైన లైవ్ మ్యూజిక్తో, ఒక మంచి గ్రేట్ మాస్టర్తో మనం మళ్ళీ కలుద్దాం. సో నేత్ర మేడం, మీరు మేడం నైట్ కుదురుతుందా మేడం? సార్ 10 to 12 జాయిన్ అవుతాను సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో మరి మన నేత్ర మేడం ఆధ్వర్యంలో మంచి మ్యూజిక్తో నైట్ లైవ్ మ్యూజిక్ మెడిటేషన్ పెడదాం. శివ సార్ ఈరోజు నైట్ శివ సార్ చెప్పండి సార్. ఈ రోజు నైట్ అండి నైట్ సార్ పౌర్ణమి మెడిటేషన్ ఉంటుంది, మనం చేద్దాం ఈ రోజు. ఎందుకంటే మనకి బ్యాక్ లో పౌర్ణమి అనేది రాలేదు, ఇది ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి నాకు కూడా ఇంట్యూషన్ పెట్టాలని అని చెప్పింది. సో అది మనం సేమ్ లింక్ మీద నేను ఫ్లైయర్ తయారు చేసి పెడతాను. సార్ ఎన్ని గంటలకు? నేత్ర ఆధ్వర్యంలో మనం ఇచ్చేసుకుందాం. నైట్ సార్ 10 ఓకే సార్. 9 కంటే అందరూ డిన్నర్ చేసే టైం. సో నైట్ 9కి అందరికి డిన్నర్ టైం కదా, సో 10కి స్టార్ట్ చేద్దాం. అందరు ఫ్రీ అయిపోతారు. 10 to 12 2 hours చేద్దాం, ఓకేనా? సో అరుణాచలం అనేది ఆల్రెడీ చెప్పాను కదమ్మా ఇంతకు ముందు. అరుణాచలం అనేది యోగ భూమి. మనం ధ్యానం అనేది ఇంట్లో చేసుకుంటాం, సో ప్రకృతిలో చేయాలి, అన్ని చాట్లకు వెళ్ళాలి. నెలకి 20, ఇంతకు ముందు చెప్పాం, మంత్లీ 30 days 25 days నీ కోసం నువ్వు కష్టపడు. ఆ 5 రోజులు కూడా నీ కోసం నువ్వు జీవించు. అంతా అయిపోయాక సినిమా వెనక చూసుకుంటే కొన్ని స్మృతులు ఉండాలి. నేను ఆధ్యాత్మికంగా ఏం సాధించాను, వెనకాల చూడంగానే సంపదలు కాదు, అవేం తృప్తినివ్వవు. నా వయసు ఎంత 36, 30. నేనే అన్ని వదిలేసుకొని అప్పుడు ఇంత సర్వీస్ చేస్తూ, అన్ని వదిలేయటం అంటే అన్ని వదిలేయటం కాదు, బ్యాలెన్స్ చేసుకుంటే వెళ్తున్నాం. ఇప్పుడు ఇంట్లో రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు, 75, 65 అబోవ్ వాళ్ళు ఉన్నారు. మీ అందరికి మంచి టైం ఇది, మంచి ఒక అద్భుతమైన ఆధ్యాత్మికంగా ఎదగటానికి, సాధనకి ఇది ఒక మంచి టైము. దీన్ని యూటిలైజ్ చేసుకోండి. అందరు ఈ మార్గంలోకి రండి, మన ఇంట్లో వాళ్ళకి చెప్పండి. సో అలా మనం అందరికీ స్ప్రెడ్ చేస్తూ ముందుకెళ్దాం, ఓకేనా? సో అరుణాచలం గురించి బ్రీఫ్గా 2 నిమిషాల్లో చెప్పి ఆఫ్ చేస్తాను. ఎందుకంటే అరుణాచలం గురించి చెప్పాలంటే ఒక రోజుల్లో పడుతుంది. సో అరుణాచలం అనేది యోగ భూమి. సో ఇక్కడ ఎంతోమంది మహనీయులు, యోగులు సాధన చేసిన ప్లేసు. సో మనకి అరుణాచలం అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చే వ్యక్తి రమణ మహర్షి. సో రమణ మహర్షి గారు ఇక్కడ ఆయన పుట్టిన కాడి నుంచి శరీరం వదిలేసిన దాకా అరుణాచలంలో ఉన్నారు. ఎంతోమంది ప్రయత్నించారు ఆయన్ని బయటికి తీసుకెళ్ళి మహర్షిని ఎన్నో స్పీచెస్ ఇప్పియాలని. ఆ తీసుకువెళ్ళే మార్గంలో అన్ని ఆగిపోయాయి. బస్సు ఎక్కిస్తే బస్సు ఆగిపోయేది, ట్రైన్ ఎక్కిస్తే ట్రైన్ ఆగిపోయేది, అట్లా ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. సో యోగులు తిరిగిన భూమి అరుణాచలం, అందుకని మోక్ష భూమి అంటారు అరుణాచలం. మీరు చాగంటి కోటేశ్వరరావు గారి కానీ నండూరు శ్రీనివాస్ గారి ఫాలో అవ్వండి అరుణాచలం. వాళ్ళు ఏం చెప్తారంటే అరుణాచలం అనే ఆలోచన రావాలనే ఆలోచన వచ్చిందంటే తనకు ఆఖరి జన్మ అని చెప్తారు. అరుణాచలం అడుగు పెడితే ఇంకా ఆఖరి జన్మ అని చెప్తారు. సో అరుణాచలం అనేది గొప్ప యోగ భూమి. మనకు వేదంలో కూడా ఏం చెప్పబడిందంటే కైలాస మానస సరోవరం వెళ్తే ఎంత ఫలితం ఉందో, హిమాలయాలకు వెళ్ళి సాధన చేస్తే ఎంత ఫలితం ఉందో, అదే ఫలితం అరుణాచలంలో అడుగుపెట్టినా కూడా అదే ఉంది అని చెప్పారు వేదంలో. నేను చెప్పేది కాదు. సో అటువంటి మహాపవిత్రమైన ప్లేసు. ఈ రోజు పౌర్ణమి, దాదాపుగా 10 లక్షల నుంచి 15 లక్షల మంది ఇక్కడికి వస్తారు ఈరోజు సాధకులు. వరల్డ్ వైడ్గా 143 కంట్రీస్ నుంచి ఇక్కడికి వస్తారు. నేను ప్రతి నెల పౌర్ణమి, అంటే పౌర్ణమి అని కాదు, నాకు ఇన్నర్లో ఎప్పుడు రిక్వైర్మెంట్ అప్పుడు ఇక్కడికి వచ్చేస్తా. సో తప్పనిసరిగా పౌర్ణమికి ఇక్కడ ఉంటాం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ అరుణాచలంలో ఉన్న గొప్పతనం ఏంటంటే 143 దేశాల నుంచి ఫారినర్స్ వస్తారు ఇక్కడికి. సో అప్పుడప్పుడు మేము ఇంటరాక్ట్ అవుతాం వాళ్ళకి. వాళ్ళలో ఎంత దిగ్నాస, ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందంటే ఇంక ఇక్కడ డెడికేటెడ్ అనమాట వాళ్ళు. నేత్ర మేడం ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ వాళ్ళే ఉంటారు మేడం. సో అందుకని మన పిఎస్ఎస్ మూమెంట్లో ఇక్కడ ఒక అద్భుతమైన రాబోయే రోజుల్లో వస్తుంది.
2 ఎకరాలు మనకు ల్యాండ్ కూడా ఇచ్చారు ఇక్కడ వాళ్ళు. సో దానిలో మన పిరమిడ్స్ ఇప్పుడు ఇక్కడ అష్టలింగాలు ఉంటాయి. సో అష్టలింగాల్లాగా అష్టాదశ పిరమిడ్ లాగా మనం ఇక్కడ చేయబోతున్నాం కమింగ్ డేస్లో. సో అది కాబట్టి మీరందరూ అరుణాచలం రండి. మన హిమాలయాలు వెళ్ళాలంటే మనీ ఉండాలి, మనీ ఉండా కూడా బాడీ సహకరించాలి. మానస సరోవరం వెళ్ళాలన్నా మనీ ఉంది, కానీ బాడీ సహకరించాలి. మనకు అతి దగ్గరలో ఉంది, చెన్నైలో ఉంది అరుణాచలం. మీరందరూ తప్పనిసరిగా అందరు ఇక్కడికి రావాలి, ఇక్కడ సాధన చేయాలి. అసలు మన అరుణాచలంలో అడుగు పెడితేనే మన మనసు మారిపోద్దండి. ఇట్లా ఎంట్రన్స్ టు అరుణాచలం అని ఉంటుంది. ఆ ఆర్చ్ దాటంగానే మీ మైండ్లో ఎంతో మార్పు వస్తుంది. సో అటువంటి అద్భుతమైన పుణ్యభూమి అరుణాచలం. మీరందరూ రావాలి. మీరందరూ ఇండివిజువల్ గానే రావచ్చు. నా టూర్లో రావాలనే రూల్ ఏం లేదండి. మీరు వీలుంటే నాతో పాటు రండి, వీలు లేకపోతే నాకు కాల్ చేసిన ఇక్కడ అకామిడేషన్స్ ఎవ్రీథింగ్ మీరు ఇక్కడే వచ్చిన కాడి నుంచి వెళ్ళిన దాకా నేను గైడ్ చేస్తా. ఐ విల్ హెల్ప్ యూ. ఓకేనా? సో ఆధ్యాత్మికంగా మీరందరూ ఎదగాలి అంటే ఇందాక మేడం చెప్పారు, పౌర్ణమి రోజుల్లో ధ్యానం చేస్తే 3 రెట్లు శక్తి ఉంటుందని. అట్లాగే యోగులు సమాధుల దగ్గర కూడా మనం ధ్యానం చేయాలి. చేసినప్పుడు ఆ కనెక్టివిటీ అనేది మనకు వస్తుంది. సో తద్వారా మనం ఆధ్యాత్మికంగా కూడా ముందుకు వెళ్తూ ఉంటాం. చాలామంది ఇప్పటికి పిఎంసీలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ వస్తుంది. అమ్మ నేను 4 సంవత్సరాల నుంచి ఇంట్లో కూర్చొని ఒకే ప్లేస్లో ధ్యానం చేస్తున్నాను, నాలో ఏం మార్పు రాలేదంటే ఎలా వస్తుంది? ఇంట్లో కూర్చోవాలి, అప్పుడప్పుడు ప్రకృతితో మమేకం అవ్వాలి, పురాతన టెంపుల్స్కి వెళ్ళాలి, యోగుల సమాధుల దగ్గరికి వెళ్ళాలి. సో అట్లా మంత్లీలో ఒక 1 వీక్. మేడం ఈ పాయింట్ కి నేను ఇంకో పాయింట్ యాడ్ చేస్తాను సార్. మొన్న చెప్పినట్టుగా చెప్పండి. ప్రతి ఒక్క తపోభూమి ఏదైతే మనం ప్రకృతి అంటాము, మరి ఏదైతే ఒక హోలీ ప్లేసెస్ అంటాము, ఇక్కడ ప్రతి చోట కూడా ఏదో ఒక గ్రేట్ మాస్టర్ ఆల్రెడీ ధ్యానం చేసి, అందుకనే ఆ ప్లేస్ కు అంత మహిమ ఉంటుంది సార్. సో అక్కడికి వెళ్ళి ఆ ఎనర్జీస్ ని మనం రిసీవ్ చేసుకున్నప్పుడు మనకు ఎంతో ట్రాన్స్ఫర్మేషన్, ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ లేదా ఇన్నర్ జర్నీ ఇంకా ఎక్కువగా అవడానికి మనకు సహాయపడుతుంది. మరి ఒక్కొక్క ప్లేసెస్ కి మనం ఒక్కోలాగా కనెక్ట్ అయి ఉంటాము. ఆ కనెక్టివిటీ ద్వారా కూడా మనలో ఎంతో మార్పు, ఔన్నత్యం వైపు వెళ్ళడానికి మనకి ఎంతో సహాయపడుతుంది. అందుకని ఒకే చోట కాకుండా ఈ గ్రూప్ ఎనర్జీస్ రిసీవ్ చేసుకోవడానికి కానీ లేదా ఇలాంటి ప్లేసెస్ కి వెళ్ళడం కానీ చేస్తూ ఉంటే మనలో ఆ మార్పు అన్నది జరుగుతూ ఉంటుంది. అందుకనే ప్రతి ఒక్క ఈ ధ్యానం చేసిన ప్లేసెస్ లేదా ఇలా ప్లేసెస్ మనం వెళ్ళి అక్కడ మనం మెడిటేషన్ చేసినప్పుడు ఇంకా ఎక్కువగా కనెక్ట్ అయ్యి ఇంకా ఎక్కువ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది మనం గమనించవచ్చు. అదే కావాలి మేడం, అదే రావాలి. నేను అదే కోరుకుంటున్నాను. అది నాకు తెలియట్లేదు అసలు. అంటే ఇంట్రెస్ట్ రావాలంటే అలాంటి చోటకి వెళ్ళి ఒకసారి చేస్తే సడన్ గా అలా దాని మీద ఇంట్రెస్ట్ పెరుగుద్దేమో అవుతుందేమో అని అనుకుంటున్నాను. సార్ అరుణాచలం అంటే 2 చోట్ల చూపిస్తుంది. ఎక్కడ సార్? తమిళనాడులో ఉన్న అరుణాచలమా లేకపోతే ఆంధ్రాలో ఉన్నది సార్? అది సార్ తిరువన్నామలై. ఎస్. యూట్యూబ్ లో చెక్ ఇదే గూగుల్లో చెక్ చేశాను సార్. అరుణాచలం అంటే 2 చోట్ల చూపిస్తుంది, అందుకని సార్. లేదు సార్, అంటే అరుణాచలం అనగా 2 వస్తే మీరు తిరువన్నామలై అని కొట్టండి. సరే. ఓకే. ఎనీవే మేడం నేత్ర మేడం కి చాలా టైం అయిపోయింది. బట్ ఎక్స్ట్రీమ్లీ సారీ, 10 నిమిషాలు ఎక్కువ అయినట్టుంది. సో థ్యాంక్ యూ. సో అందరికి థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఈవినింగ్ మనం మెడిటేషన్ లో కలుసుకుందాం. ఇంకేమైనా విషయాలు ఉంటే అక్కడ డిస్కస్ చేసుకుందాం. శుభదినం. థ్యాంక్ యూ నేత్ర మేడం.